హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్న సొల్యూషన్ చాప్టర్ వన్ షాట్ చూద్దాం. ఇందులో జస్ట్ 1.5 hours లో అన్ని టాపిక్స్ కవర్ చేశాను. ఏ టాపిక్ కూడా మిస్ అవ్వలేదు. సో మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని టాపిక్స్ కూడా కవర్ అయిపోయాయి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు చాప్టర్ లో ఉన్న అన్ని టాపిక్స్ కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద చాప్టర్ సొల్యూషన్స్. ఫస్ట్ సొల్యూషన్స్ అంటే ఏంటో చూద్దాం. సొల్యూషన్స్ ఆర్ హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ 2 or more than 2 components. హోమోజీనియస్ మిక్స్చర్ అంటే ఏంటి? ఏవైనా 2 కాంపోనెంట్స్ మనం మిక్స్ చేస్తే అవి రెండు కూడా కంప్లీట్ గా మిక్స్ అయ్యి రెండింటిని కూడా సపరేట్ చేయలేనంతగా అవి మిక్స్ అయిపోతే దాన్ని మనం హోమోజీనియస్ మిక్స్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అండ్ వాటర్. వాటర్ లో మనం షుగర్ యాడ్ చేసి మిక్స్ చేస్తే కంప్లీట్ గా ఒకే లేయర్ లాగా కనిపిస్తుంది. అంటే షుగర్ అంతా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది వాటర్ లో. సో దీన్ని మనం హోమోజీనియస్ మిక్స్చర్ అంటాం. సో షుగర్ వాటర్ ఈజ్ అ హోమోజీనియస్ మిక్స్చర్. హోమోజీనియస్ మిక్స్చర్స్ అన్నిటిని కూడా మనం సొల్యూషన్స్ అంటాం. ఓకే, ద ఇంపార్టెంట్ 2 components ఆఫ్ ఎ సొల్యూషన్. సో సొల్యూషన్ లో 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి సొల్యూట్, ఒకటి సాల్వెంట్. ఏదైతే సొల్యూషన్ లో తక్కువ క్వాంటిటీలో ఉంటుందో దాన్ని సొల్యూట్ అంటాం, అండ్ ఏదైతే సొల్యూషన్ లో ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందో దాన్ని సాల్వెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వాటర్ లో షుగర్ తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి దాన్ని సొల్యూట్ అంటాం, అండ్ వాటర్ ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి దాన్ని సాల్వెంట్ అంటాం. మన సిలబస్ లో బైనరీ సొల్యూషన్స్ నే చదువుతాం. బైనరీ సొల్యూషన్ అంటే ఏంటి? ఇందులో ఓన్లీ 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి సొల్యూట్, ఒకటి సాల్వెంట్. ఓకే, సొల్యూషన్ ఎగ్జిస్ట్ ఇన్ సింగిల్ ఫేజ్. మనకు తెలుసు సొల్యూషన్ సింగిల్ ఫేజ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే సొల్యూట్ సాల్వెంట్ లో యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఒకటే ఫేజ్ లాగా కనిపిస్తుంది, దట్ ఈస్ ఒకటే లేయర్ లాగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ పార్టికల్ సైజ్ ఇన్ సొల్యూషన్ ఇస్ లెస్ దాన్ 1 nanometer. పార్టికల్ సైజ్ అంటే సొల్యూట్ సైజ్ ఎంత ఉంటుంది సొల్యూషన్ లో? 1 nanometer ఉంటుంది. 1 nanometer అంటే 10 to the power of -9 meters అన్నమాట. ఇది వెరీ వెరీ స్మాల్ సైజ్. సో సొల్యూట్ పార్టికల్స్ సొల్యూషన్ లో చాలా చిన్న సైజ్ లో ఉంటాయి కాబట్టి మన కంటికి అవి కనిపించవు. సాల్వెంట్ లో మొత్తం మిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్. సో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అంటే ఏంటి? ఇందులో సొల్యూట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏంటి? ఇందులో సాల్వెంట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వాటర్ సొల్యూషన్ తీసుకుంటే ఎప్పుడైతే షుగర్ ని మనం ఎక్కువ యాడ్ చేస్తామో అది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అవుతుంది, అండ్ ఎప్పుడైతే వాటర్ ని ఎక్కువ యాడ్ చేస్తామో అది డైల్యూట్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ అక్వేస్ సొల్యూషన్స్. అక్వేస్ సొల్యూషన్స్ అంటే ఎందులో అయితే వాటర్ ని మనం సాల్వెంట్ లాగా తీసుకుంటున్నామో అవి అక్వేస్ సొల్యూషన్స్. నెక్స్ట్ నాన్ అక్వేస్ సొల్యూషన్స్ అంటే ఇందులో వాటర్ కాకుండా మిగిలిన వాటిని మనం సాల్వెంట్ లాగా తీసుకుంటాం, లైక్ అమోనియా, H2SO4, HCl. సో నాన్ అక్వేస్ సొల్యూషన్స్ లో అదర్ దాన్ వాటర్ ని మనం సాల్వెంట్ లాగా తీసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. సో సొల్యూషన్స్ నేచర్ సాల్వెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లైక్ గ్యాషియస్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్ ఆర్ సాలిడ్ సొల్యూషన్స్. గ్యాషియస్ సొల్యూషన్స్ లో సాల్వెంట్ గ్యాస్ ఉంటుంది, అండ్ లిక్విడ్ సొల్యూషన్స్ లో సాల్వెంట్ లిక్విడ్ ఉంటుంది, అండ్ సాలిడ్ సొల్యూషన్స్ లో సాల్వెంట్ సాలిడ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్యాషియస్ సొల్యూషన్స్. ఇందులో సాల్వెంట్ గ్యాస్ ఉంటుంది. ఇందులో అగైన్ 3 types. మన ఫస్ట్ సొల్యూట్ గ్యాస్ ని తీసుకుంటే గ్యాస్ అండ్ గ్యాస్ టైప్ ఆఫ్ సొల్యూషన్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎయిర్. దట్ ఈస్ ఎయిర్ లో మెయిన్ గా 2 gases ఉంటాయి, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి, లైక్ హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. ఈ గ్యాసెస్ కూడా ఉంటాయి, బట్ ఎక్కువ క్వాంటిటీలో ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యాస్ ఇన్ గ్యాస్ ఇస్ మిక్స్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ గ్యాస్. నెక్స్ట్ ఈస్ లిక్విడ్ ఇన్ గ్యాస్. సొల్యూట్ ఏమో లిక్విడ్, సాల్వెంట్ ఏమో గ్యాస్. దీని ఎగ్జాంపుల్ క్లోరోఫార్మ్ మిక్స్డ్ విత్ నైట్రోజన్ గ్యాస్. క్లోరోఫార్మ్ ఏమో లిక్విడ్ అండ్ నైట్రోజన్ ఇస్ అ గ్యాస్. అదర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ యాస్ హ్యూమిడిటీ ఆర్ మాయిస్ట్ ఎయిర్. అంటే ఇందులో వాటర్ డ్రాప్లెట్స్ ఎయిర్ లో మిక్స్ అయి ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ ఇన్ గ్యాస్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. నెక్స్ట్ సాలిడ్ ఇన్ గ్యాస్. ఓకే, ఇక్కడ సొల్యూట్ సాలిడ్ అండ్ సాల్వెంట్ గ్యాస్. ఎగ్జాంపుల్ క్యాంఫర్ ఇన్ నైట్రోజన్ గ్యాస్. క్యాంఫర్ ఏమో సాలిడ్ అండ్ నైట్రోజన్ ఈజ్ అ గ్యాస్. నెక్స్ట్ లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ సొల్యూషన్స్ లో సాల్వెంట్ విల్ బి లిక్విడ్. ఫస్ట్ వన్ ఇస్ గ్యాస్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్. సొల్యూట్ గ్యాస్, సాల్వెంట్ లిక్విడ్. ఇందులో ఎగ్జాంపుల్ ఆక్సిజన్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. ఇందులో సొల్యూట్ లిక్విడ్, సాల్వెంట్ లిక్విడ్. ఎగ్జాంపుల్ ఇస్ ఇథనాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఇథనాల్ కూడా లిక్విడే, వాటర్ కూడా లిక్విడ్ ఇందులో. నెక్స్ట్ ఇస్ సాలిడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. ఇందులో సొల్యూట్ సాలిడ్ ఉంటుంది అండ్ సాల్వెంట్ లిక్విడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇస్ గ్లూకోజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఆర్ షుగర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. నెక్స్ట్ సాలిడ్ సొల్యూషన్స్. ఇందులో సాల్వెంట్ సాలిడ్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ గ్యాస్ ఇన్ సాలిడ్. ఓకే, సొల్యూట్ ఈస్ గ్యాస్ అండ్ సాల్వెంట్ ఈస్ సాలిడ్. ఇందులో ఎగ్జాంపుల్స్ హైడ్రోజన్ ఇన్ పల్లాడియం. హైడ్రోజన్ ఈస్ గ్యాస్ అండ్ పల్లాడియం ఈస్ సాలిడ్. ఓకే, నెక్స్ట్ లిక్విడ్ ఇన్ సాలిడ్ టైప్. లిక్విడ్ ఈస్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈస్ సాలిడ్. ఇందులో ఎగ్జాంపుల్ అమాల్గమ్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ సోడియం. అమాల్గమ్ అంటే ఎప్పుడైనా మెర్క్యూరీ అదర్ మెటల్స్ తో రియాక్ట్ అవుతే దాన్ని మనం అమాల్గమ్స్ అంటాం. ఓకే, ఇక్కడ అమాల్గమ్ ఆఫ్ మెర్క్యూరీ విత్ సోడియం. సో ఇక్కడ మెర్క్యూరీ సోడియం తో రియాక్ట్ అయ్యి అమాల్గమ్ ఫార్మ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ లిక్విడ్ ఇన్ సాలిడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. కమింగ్ టు ద లాస్ట్ వన్, సాలిడ్ ఇన్ సాలిడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్.
ఇందులో సొల్యూట్ ఈజ్ సాలిడ్ అండ్ సాల్వెంట్ ఈజ్ సాలిడ్. కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్. కాపర్ ఈజ్ సాలిడ్ అండ్ గోల్డ్ కూడా సాలిడ్. సో రెండింటిని కూడా మెల్ట్ చేస్తాం. ఫస్ట్ మెల్ట్ చేసి మిక్స్ చేస్తాం. మిక్స్ చేసి దీన్ని జ్యువెలరీస్ లో యూజ్ చేస్తాం. గోల్డ్ ప్యూర్ గోల్డ్ యూజ్ చేయం జ్యువెలరీస్ కి. కొద్దిగా కాపర్ మెల్ట్ చేసి గోల్డ్ లో యాడ్ చేసేసి అప్పుడు మనం జ్యువెలరీ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ టైప్ ఆఫ్ అలాయ్స్ అనమాట. ఆల్ ద అలాయ్స్ కమ్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. అలాయ్స్ అంటే టూ మెటల్స్ మిక్స్ అయ్యి ఒక కొత్త కాంపౌండ్ ఫార్మ్ చేస్తే దాన్ని అలాయ్ అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్ అంటే ఏంటి? ఒక సొల్యూషన్ లో ఎంత సొల్యూట్ డిజాల్వ్ అయ్యిందో దాన్ని మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్ అంటాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ మాస్ పర్సెంటేజ్ ఆర్ W/W పర్సెంటేజ్. దీని డెఫినేషన్ ఏంటి? అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ప్రెసెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. 100 grams ఆఫ్ సొల్యూషన్ లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉంది అనే దాన్ని మనం మాస్ పర్సెంటేజ్ అని అంటాం. ఆ W/W పర్సెంటేజ్ అంటాం. మాస్ ఆఫ్ ద కాంపోనెంట్ సొల్యూట్ ఆర్ సాల్వెంట్ ఇన్ సొల్యూషన్ బై టోటల్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100. మాస్ ఆఫ్ ద కాంపోనెంట్ అది సొల్యూట్ గానీ సాల్వెంట్ గానీ దేని అమౌంట్ మనం క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నాము దాని అమౌంట్ బై టోటల్ అమౌంట్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100. ఇది మాస్ పర్సెంటేజ్. సో ఎగ్జాంపుల్ 10% గ్లూకోజ్ ఇన్ వాటర్ బై మాస్ ఆర్ 10% W/W అక్వేస్ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ అని ఇచ్చారనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? 10% W/W అంటే 10 grams ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ ఇన్ దిస్ కేస్ గ్లూకోజ్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. నెక్స్ట్ వాల్యూమ్ పర్సెంటేజ్. టోటల్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. 100 ml ఆఫ్ సొల్యూషన్ లో ఎంత ml ఆఫ్ సొల్యూట్ ఆర్ సాల్వెంట్ ప్రెసెంట్ ఉంది అనే దాన్ని మనం వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అంటాం. వాల్యూమ్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ సొల్యూషన్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100. ఓకే, ఇక్కడ మనం పైన కూడా వాల్యూమ్స్ తీసుకుంటున్నాం దట్ ఈస్ mls, కింద కూడా వాల్యూమ్స్ తీసుకుంటున్నాం దట్ ఈస్ ml. ఓకే, వేరాజ్ ఇక్కడ మాస్ పర్సెంటేజ్ లో పైన మనం గ్రామ్స్ లో తీసుకుంటాము వెయిట్ లో. సో కింద కూడా మనం గ్రామ్స్ లో తీసుకుంటాం దట్ ఈస్ వెయిట్స్ లో. ఇక్కడ వెయిట్ బై వెయిట్ కాబట్టి పైన వెయిట్ కింద వెయిట్. ఇక్కడ వాల్యూమ్ బై వాల్యూమ్ కాబట్టి పైన వాల్యూమ్ కింద వాల్యూమ్. సో ఇక్కడ 15% వాల్యూమ్ బై వాల్యూమ్ అక్వేస్ సొల్యూషన్ ఆఫ్ C2H5OH. C2H5OH అంటే ఇథనాల్. సో 15% వాల్యూమ్ బై వాల్యూమ్ అంటే దిస్ మీన్స్ 15 ml of solute that is C2H5OH is dissolved in 85 ml of water such that the total volume of the solution is 100 ml. So total volume should be 100 ml. కాబట్టి 15 ml of solute తీసుకుంటే మిగిలినది 85 ml of solvent ఉంటుంది. ఓకే, సో దట్ టోటల్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ మనకు 100 ml రావాలి. నౌ నెక్స్ట్ ఈస్ మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ M/V. ఓకే, టోటల్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 ml of the solution. 100 ml of solution లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఉంది అనేది మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. పైన మనం మాస్ తీసుకుంటున్నాం, ఓకే, ఇన్ గ్రామ్స్ లో తీసుకుంటున్నాం అండ్ కింద వాల్యూమ్స్ లో తీసుకుంటున్నాం mls లో. అందుకని మనం వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అంటున్నాం. ఓకే, 25% weight by volume aqueous solution of glucose. This means 25 grams of solute is dissolved in 100 ml of water. 25% weight by volume ante 25 grams of solute is dissolved in 100 ml of water. Okay, next parts per million. The amount of solute present in 10 to the power 6 grams of solution, that is 10 lakh gram of solution, is called parts per million. 10 to the power of 6 grams of solution లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఉంది అనే దాన్ని మనం పార్ట్స్ పర్ మిలియన్ అంటాం. సో ఇది మనం చాలా చిన్న క్వాంటిటీస్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ ట్రేసెస్ ఆఫ్ సొల్యూట్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే పార్ట్స్ పర్ మిలియన్ ని యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పార్ట్స్ పర్ మిలియన్ రిప్రజెంట్స్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇస్ దేర్ ఇన్ 10 lakh gram of solution. Okay, parts per million indicate that solute is present in trace quantities. Okay, ఎప్పుడైతే సొల్యూట్ ట్రేస్ క్వాంటిటీస్ అంటే చిన్న క్వాంటిటీస్ లో ఉంటుందో అప్పుడు మనం పార్ట్స్ పర్ మిలియన్ ని యూజ్ చేస్తాం అనమాట. దీని ఫార్ములా ఏంటి? number of parts of the component by total number of parts of all components in the solution into 10 power 6. 10 power 6 is nothing but 10 lakh grams. Okay, next mole fraction. This is very very important nana. సో దీన్ని మనం కై తో రిప్రజెంట్ చేస్తాము. ఎక్స్ అంటారు కొంతమంది, బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ కై అనమాట. ఓకే, దీన్ని కై అంటాం. యాక్చువల్ గా మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఎ రేషియో. మోల్ ఫ్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఎ రేషియో. రేషియో అంటే దేని రేషియో? మోల్స్ రేషియో. సో ఇక్కడ చూడండి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ కై ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద కాంపోనెంట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొల్యూషన్ లో ఏ అండ్ బి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ తీసుకోవాలి న్యూమరేటర్ లో బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూషన్, దట్ ఈస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. సో ఇట్లా మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ని క్యాలిక్యులేట్ చేస్తాం. అట్లానే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కై ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ని తీసుకుంటాం ఎందుకంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి, డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి అంటే టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్. ఓకే, మనకు తెలుసు నంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి? మాస్ బై మోలార్ మాస్. దీన్ని మనం W/M గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి అంటే కై ఏ ప్లస్ కై బి ఈజ్ ఈక్వల్ టు 1. టోటల్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూషన్ షుడ్ బి ఈక్వల్ టు 1 అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, అండ్ యూనిట్స్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఇస్ యూనిట్లెస్. మోల్ ఫ్రాక్షన్ కి ఏ యూనిట్ ఉండదు ఎందుకంటే రేషియో ఆఫ్ మోల్స్ కదా. మోల్స్ డివైడెడ్ బై మోల్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మనకు యూనిట్ ఏది రాదు. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం నాన్న చిన్నది. సో ఒక సొల్యూషన్ లో 90 grams ఆఫ్ వాటర్ అండ్ 40 grams ఆఫ్ NaOH ఉంది. క్యాల్కులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ అన్నాడు.
సో ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaOH మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే నంబర్ ఆఫ్ మోల్స్ తెలిసి ఉండాలన్నమాట. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? మాస్ ఆఫ్ వాటర్ బై మోలార్ మాస్ ఆఫ్ వాటర్. సో ఈజ్ ఈక్వల్ టు what is the weight of water given in the question? 90 by molar mass of water is 18. So 90 by 18 is 5 moles. Next, number of moles of NaOH ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? మాస్ ఆఫ్ NaOH by molar mass of NaOH. సో మాస్ ఆఫ్ NaOH ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో? 40 by molar mass of NaOH is 40. సో 1 mole వచ్చింది. ఓకే, సో మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ కావాలనుకుంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్, దట్ ఈస్ N of H2O plus N of NaOH is equal to N of H2O ఎంత వచ్చింది మనకు? 5 moles వచ్చింది. బై N of H2O 5 plus N of NaOH is 1. సో 5 by 6 వస్తుంది. మనకు సాల్వ్ చేస్తే 0.83 వస్తుంది. నెక్స్ట్, సో ఇప్పుడు మనకు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2O వచ్చింది అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaOH ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఫార్ములా తెలుసు కదా. సో Ka ప్లస్ Kb is equal to 1. ఈ ఫార్ములా తెలుసు కదా మనకు. సో Chi ఆఫ్ వాటర్ ప్లస్ Chi ఆఫ్ NaOH is equal to 1. Chi ఆఫ్ NaOH మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 1 minus Chi ఆఫ్ H2O. సో 1 minus Chi ఆఫ్ H2O is 0.83. 1 minus 0.83 is nothing but 0.17. Okay, this is the answer. Okay, coming to molarity. Molarity ni manam capital M తో denote చేస్తాము. It is defined as number of moles of solute dissolved in 1 liter or 1 cubic decimeter of solution. So what is molarity? Number of moles of the solute by volume of solution in liters. Okay, capital M is equal to number of moles of solute ni manam N of solute by వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ అని రాసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ని మనం ఎట్లా రాసుకోవచ్చు? మాస్ బై మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. అండ్ క్వశ్చన్ లో మిల్లీ లీటర్స్ లో ఇచ్చారనుకోండి, సో అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై మోలార్ మాస్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్స్. ఒకవేళ ఎంఎల్స్ లో ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, లీటర్స్ లో ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 molar NaCl సొల్యూషన్ అన్నారనుకోండి, అంటే ఏంటి? 2 moles ఆఫ్ NaCl dissolved in 1 liter solution, దట్ ఈస్ 1000 ml ఆఫ్ సొల్యూషన్ అని అర్థం. అండ్ 5 molar HCl సొల్యూషన్ అన్నారనుకోండి, అంటే ఏంటి అర్థం? 5 moles ఆఫ్ HCl సొల్యూషన్ dissolved in 1 liter సొల్యూషన్, దట్ ఈస్ 1000 ml ఆఫ్ సొల్యూషన్ అని అర్థం. ఓకే, సో మొలారిటీ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. యూనిట్స్ ఆఫ్ మొలారిటీ ఈస్ మోల్ పర్ లీటర్ ఆర్ క్యాపిటల్ M ఆర్ మోలార్. నౌ ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. క్యాల్కులేట్ ద మొలారిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ కంటైనింగ్ 5 grams ఆఫ్ NaOH ఇన్ 450 ml ఆఫ్ సొల్యూషన్. ఓకే, ఇక్కడ మొలారిటీని మనం క్యాల్కులేట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మొలారిటీ? M is equal to మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్. దిస్ ఈస్ ద నంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, ఇది నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml. వాల్యూమ్ మనకు ml లో ఇచ్చారు కదా క్వశ్చన్ లో, కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఓకే, M is equal to what is the mass of the solute given in the question? 5 grams. 5 by what is the molar mass of the solute? That is NaOH 40 into 1000 by what is the volume in mLs given in the question? 450. Okay, 450. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు 1/8 into 100 by 45 వస్తుంది. అండ్ దీని అంతా సాల్వ్ చేస్తే మనకు ఫైనల్ గా ఆన్సర్ 0.278 మోల్ పర్ లీటర్ వస్తుంది. ఓకే, అండ్ మీకు మోలార్ మాసెస్ ఆఫ్ కాంపౌండ్స్ వచ్చి ఉండాలి. ఓకే, అండ్ మొలాలిటీ ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ m. మొలాలిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్ పర్ కిలోగ్రామ్ ఆఫ్ ద సాల్వెంట్. ఇది కూడా మొలాలిటీ లాగానే, బట్ అక్కడనేమో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ ఆర్ ఎంఎల్స్ అని తీసుకున్నాము. వేరాజ్ ఇక్కడ మనం మాస్ ఆఫ్ ద సాల్వెంట్ తీసుకుంటున్నాం అనమాట. మాస్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ కేజెస్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి మొలాలిటీ దట్ ఈస్ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ కేజెస్. సో దీన్ని మనం గ్రామ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ బై 1000 చేస్తే మనకు గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఓకే, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ ఇంటూ ఈ 1000 పైకి వచ్చేస్తుంది. సో ఇంటూ 1000. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎట్లా రాసుకోవచ్చు? మాస్ ఆఫ్ సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. ఓకే, యూనిట్స్ ఆఫ్ మొలాలిటీ ఈస్ మోల్ పర్ కేజీ ఆర్ మోలాల్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం. Calculate molarity of 2.5 grams of ethanoic acid, that is CH3COOH. CH3COOH ని ethanoic acid or acetic acid అని అంటాం. In 75 grams of benzene. సో ఇక్కడ మొలాలిటీ ఫార్ములా ఏంటి? స్మాల్ m is equal to సో number of moles of the solute, that is mass of the solute by molar mass of the solute into 1000 by weight of the solvent in grams. Okay, so what is the mass of solute given in the question as 2.5 grams of ethanoic acid by molar mass of the solute is 60. That is molar mass of ethanoic acid is 60 and 1000 by what is the weight of solvent given in the question? That is 75 grams. 75. Okay, దీన్ని సాల్వ్ చేస్తే మనకు 0.0416 into 13.3 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 0.55 మోలాల్ ఆర్
మోల్ పర్ కేజీ వస్తుంది. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాన్న వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ మొలారిటీ ఏమో టెంపరేచర్ డిపెండెంట్, మొలాలిటీ ఏమో టెంపరేచర్ ఇండిపెండెంట్. ఎందుకు? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. మొలారిటీ ఏమో టెంపరేచర్ డిపెండెంట్. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ మొలారిటీ ఫార్ములా ఏంటి? మొలారిటీ M ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. ఇక్కడ వాల్యూమ్ టర్మ్ ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఫార్ములాలో ఎక్కడైతే వాల్యూమ్ టర్మ్ ఉంటుందో అది టెంపరేచర్ డిపెండెంట్ అయి ఉంటుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే మొలారిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మొలారిటీ అండ్ వాల్యూమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ కదా. సో మొలారిటీ ఈస్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాల్యూమ్ ఇంక్రీజెస్, యాజ్ వాల్యూమ్ ఇంక్రీజెస్ మొలారిటీ డిక్రీజెస్. నౌ ఇప్పుడు మొలారిటీ గురించి చూస్తే మొలారిటీలో వాల్యూమ్ టర్మ్ లేదు, ఇక్కడ మాస్ టర్మ్ ఉంది. చూడండి, మాస్ ఆఫ్ ద సాల్వెంట్ ఉంది కాబట్టి మాస్ ఎప్పుడైనా టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉండదు, ఓన్లీ వాల్యూమే టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మొలారిటీ M ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్, ఎందుకంటే మొలారిటీ ఫార్ములాలో వాల్యూమ్ టర్మ్ లేదు, ఓన్లీ మాస్ టర్మ్ ఉంది. ఓకే, ఇందులో మీకు ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. వై మొలాలిటీ ఈజ్ టెంపరేచర్ డిపెండెంట్ అండ్ మొలాలిటీ ఈజ్ టెంపరేచర్ ఇండిపెండెంట్ అని. మీరు ఏం రాయాలి అంటే, ఇన్ మొలాలిటీ వాల్యూమ్ టర్మ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఫార్ములా, హెన్స్ మొలాలిటీ ఈజ్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. As temperature increases, volume increases and molarity decreases. Whereas in molality, volume term is not included in the formula. Hence, molality is independent on the temperature. Okay. Coming to the next topic, Nana, solubility. It is the maximum amount that can be dissolved in a specific amount of solvent at a specific temperature. ఒకవేళ ఒక సొల్యూట్ ని మనం సాల్వెంట్ లో డిజాల్వ్ చేస్తే ఎంత మాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ని మనం ఆ సాల్వెంట్ లో డిజాల్వ్ చేయొచ్చు, ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ లో అండ్ ఎట్ ఏ స్పెసిఫిక్ టెంపరేచర్ లో. దీన్ని మనం సాల్యుబిలిటీ అని అంటాం. నౌ సో ఫస్ట్ వన్ ఏంటి? సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్. ఇది చూద్దాం. ఎప్పుడైనా సాలిడ్ లిక్విడ్ లో డిజాల్వ్ అయితే దాన్ని మనం డిజల్యూషన్ అంటాం. ఏమంటాం? డిజల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంటైనర్ తీసుకుందాము, ఇందులో ఒక లిక్విడ్ తీసుకుందాం సాల్వెంట్, ఇందులో 2 grams ఆఫ్ సొల్యూట్ యాడ్ చేద్దాం. ఇది సాల్వెంట్. 2 grams ఆఫ్ సొల్యూట్ యాడ్ చేసి మిక్స్ చేద్దాం. అగైన్ మళ్ళీ 2 grams ఆఫ్ సొల్యూట్ యాడ్ చేద్దాం, మళ్ళీ మిక్స్ చేద్దాం. మళ్ళీ 2 grams ఆఫ్ సొల్యూట్ యాడ్ చేద్దాం, మళ్ళీ మిక్స్ చేద్దాం. అట్లాగా మనం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఒక టైం వచ్చేసరికి ఆ సొల్యూట్ ఆ సాల్వెంట్ లో డిజాల్వ్ అవ్వదు, అది సాల్వెంట్ నుంచి సపరేట్ అవుట్ అయిపోయి బాటమ్ ఆఫ్ ద సొల్యూషన్ లో ఆ సొల్యూట్ పార్టికల్స్ అన్ని వెళ్లి సెటిల్ అయిపోతాయి. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే క్రిస్టలైజేషన్ అంటాం. ఓకే, ఎప్పుడైతే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ యాడ్ చేసి మిక్స్ చేస్తాము, ఎక్కువైన సొల్యూట్ పార్టికల్స్ సొల్యూషన్ లో నుంచి సపరేట్ అయిపోయి ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సొల్యూషన్ లో అవి అక్యుములేట్ అయిపోతాయి. దీన్ని మనం క్రిస్టలైజేషన్ అంటాం. ఓకే, సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక స్టేజ్ వస్తుంది అనమాట, ఈ డిజల్యూషన్ అండ్ క్రిస్టలైజేషన్ సేమ్ స్పీడ్ లో జరుగుతాయి అనమాట. డిజల్యూషన్ అంటే డిజాల్వింగ్, డిజల్యూషన్ అండ్ క్రిస్టలైజేషన్ సేమ్ స్పీడ్ ఆర్ సేమ్ రేట్ లో జరుగుతాయి. సో ఈ స్టేజ్ ని ఏమంటామంటే డైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకే, డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? దిస్ ఈస్ ద స్టేజ్ ఎట్ విచ్ డిజల్యూషన్ అండ్ క్రిస్టలైజేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ద సేమ్ రేట్. డిజల్యూషన్ అండ్ క్రిస్టలైజేషన్ రెండు సేమ్ స్పీడ్ లో జరుగుతాయి అనమాట. దీన్ని మనం డైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకే, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ గివ్స్ రైస్ టు సొల్యూషన్. ఓకే, దిస్ ఈజ్ అ రివర్సబుల్ రియాక్షన్, అంటే ఇక్కడ ఈక్విలిబ్రియం రీచ్ అవుతుంది. దిస్ ఈక్విలిబ్రియం ఈజ్ కాల్డ్ డైనమిక్ ఈక్విలిబ్రియం. సో ఈ స్టేజ్ లో ఈ సొల్యూషన్ లో కొంచెం సొల్యూట్ కూడా యాడ్ చేయలేము అనమాట. సో దిస్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ సాచురేటెడ్ సొల్యూషన్. సో ద సొల్యూషన్ ఇన్ విచ్ నో మోర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ క్యాన్ బి యాడెడ్ ఈస్ కాల్డ్ సాచురేటెడ్ సొల్యూషన్. అర్థమైందా? సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాల్యుబిలిటీ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోలార్ సొల్యూట్ పోలార్ సాల్వెంట్ లోనే డిజాల్వ్ అవుతుంది అండ్ నాన్ పోలార్ సొల్యూట్ నాన్ పోలార్ సాల్వెంట్ లోనే డిజాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ HCl ఈజ్ అ పోలార్ కాంపౌండ్, ఇది వాటర్ లోనే డిజాల్వ్ అవుతుంది. వాటర్ కూడా పోలార్ కాంపౌండే. నాన్ పోలార్ సొల్యూట్ డిజాల్వ్స్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే హెక్సేన్. హెక్సేన్ ఈజ్ ఏ నాన్ పోలార్ సొల్యూట్, ఇది బెంజీన్ లో డిజాల్వ్ అవుతుంది. బెంజీన్ కూడా నాన్ పోలార్ సాల్వెంట్. నాన్ పోలార్ సొల్యూట్ నాన్ పోలార్ సాల్వెంట్ లోనే డిజాల్వ్ అవుతుంది అండ్ పోలార్ సొల్యూట్ పోలార్ సాల్వెంట్ లోనే డిజాల్వ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే లైక్ డిజాల్వ్స్ లైక్ అంటాం. ఓకే, వాట్ ఈస్ దట్? లైక్ డిజాల్వ్స్ లైక్. నెక్స్ట్ కమింగ్ టు ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ డిజల్యూషన్. డిజల్యూషన్ మీద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రాసెస్ ఇస్ ఎండోథర్మిక్. ఇఫ్ ద రియాక్షన్ ఇస్ ఎండోథర్మిక్ అనుకోండి. సో గుర్తుపెట్టుకోండి, ఎండోథర్మిక్ అంటే డెల్టా హెచ్ విల్ బి పాజిటివ్. డెల్టా హెచ్ అంటే చేంజ్ ఇన్ ద హీట్ ఎనర్జీ. ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి అంటే ఆ రియాక్షన్ జరగాలి అంటే మనం బయట నుంచి కొంచెం హీట్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఆ రియాక్షన్ జరిగేప్పుడు హీట్ అందులోంచి రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే అకార్డింగ్ టు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్ కి వెళ్తుంది. అంటే ఏంటి? సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సాల్యుబిలిటీ ఆఫ్ సొల్యూట్ ఇన్ సాల్వెంట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ సొల్యూషన్ ఫార్మేషన్ తొందరగా అవుతుంది.
సో ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఫార్వర్డ్ రియాక్షన్ ని ప్రిఫర్ చేస్తుంది. సో రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్ కి వెళ్తుంది అండ్ సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అండ్ ఇన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ దట్ ఈస్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్. సో మనకు తెలుసు ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ లో హీట్ రిలీజ్ అవుతుంది. సో ఇలాంటి రియాక్షన్స్ లో మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే గనక అకార్డింగ్ టు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఇప్పుడు రియాక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ట్రైస్ టు రెడ్యూస్ ద హీట్ సో దట్ ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్తుంది అండ్ సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది. బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్ళడం అంటే సొల్యూషన్ నుంచి సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అంటే మళ్ళీ సొల్యూట్ పార్టికల్స్ సపరేట్ అవుట్ అయిపోతాయి, అంటే ఇక్కడ క్రిస్టలైజేషన్ అవుతుంది, దట్ ఈస్ సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. సో డస్ నాట్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్, ఎందుకంటే ఇక్కడ మనం సాలిడ్ ని లిక్విడ్ లో డిజాల్వ్ చేస్తున్నాం కాబట్టి అండ్ సాలిడ్స్ ఆర్ హైలీ ఇన్కంప్రెసిబుల్. సాలిడ్స్ కంప్రెస్ అవ్వవు కాబట్టి ప్రెషర్ చేంజ్ చేసినా కూడా సాలిడ్స్ లో ఏ చేంజ్ రాదు, అందుకని మనకు ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్స్ సాలిడ్ మీద పనిచేయదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ చూద్దాం. ఓకే, ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇంక్రీజెస్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. సపోజ్ మనం గ్యాస్ ని తీసుకుని లిక్విడ్ లో డిజాల్వ్ చేద్దాం. సో ఈ గ్యాస్ యొక్క ప్రెషర్ ని మనం ఇంక్రీజ్ చేస్తాం ఇక్కడ. సో ఈ వెయిట్స్ పైన పెట్టేసి ఈ గ్యాస్ ని కంప్రెస్ చేసామన్నమాట. ఈ గ్యాస్ యొక్క ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే ఈ ప్రెషర్ ని మనం ఇంక్రీజ్ చేసామో సో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి లిక్విడ్ లోకి ఎక్కువగా డిజాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ఈ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ ఉంది కదా, ఈ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ మీద గ్యాస్ మాలిక్యూల్స్ కొలిషన్స్ ఎక్కువైపోయి ఆ గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విడ్ లోకి ఎక్కువగా డిజాల్వ్ అయిపోతాయి అనమాట. గ్యాస్ ప్రెషర్ కనుక మనం ఇంక్రీజ్ చేస్తే ఆ గ్యాస్ లిక్విడ్ లో ఎక్కువగా డిజాల్వ్ అయిపోతుంది. ఓకే, ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ ద లిక్విడ్ ఇంక్రీజెస్ యాజ్ వి ఇంక్రీజ్ ద ప్రెషర్. ఓకే, సో ఇందులోనే మనం హెన్రీస్ లా చదువుతాం అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లా. ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ ద వేపర్ ఫేజ్ దట్ ఈస్ P ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద సొల్యూషన్. ఇందాక చెప్పాం కదా, ద ప్రెషర్ ఆఫ్ ఎ గ్యాస్ ఎంత ప్రెషర్ అయితే ఎక్కువ మనం గ్యాస్ మీద అప్లై చేస్తామో అంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ లిక్విడ్ లోకి డిజాల్వ్ అయిపోతుంది. సో దట్ ఈస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ P ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద chi, దట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ అంటే ఇట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద లిక్విడ్. యాజ్ ద ప్రెషర్ ఇంక్రీజెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద లిక్విడ్ ఇంక్రీజెస్. సో ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీ సైన్ ని రిమూవ్ చేసినప్పుడు ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ పెట్టుకోవాలి, దట్ ఈస్ KH, దట్ ఈస్ హెన్రీస్ కాన్స్టాంట్ ని పెట్టుకుంటాం అనమాట. మనకి ఫార్ములా ఏమవుతుంది, P ఈజ్ ఈక్వల్ టు KH chi. P అంటేనేమో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద gas in the vapor phase, KH is a Henry's law constant and Henry's constant. Okay, and chi is the mole fraction. సో ఇక్కడ హెన్రీస్ లా ఏం చెప్తుందంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ని ఇంక్రీజ్ చేస్తే మోల్ ఫ్రాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సొల్యూషన్ లో, అంటే గ్యాస్ ఎక్కువగా సొల్యూషన్ లో డిజాల్వ్ అవుతుంది. సో ఇక్కడ KH ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 గ్యాసెస్ ఇచ్చారనుకోండి, అందులో ఒక గ్యాస్ KH వాల్యూ తక్కువ ఉంది, ఇంకో గ్యాస్ KH వాల్యూ ఎక్కువ ఉంది. సో ఏ గ్యాస్ KH వాల్యూ తక్కువ ఉందో దాని సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, అండ్ ఏ గ్యాస్ KH వాల్యూ ఎక్కువ ఉంటుందో దాని సాల్యుబిలిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే KH అండ్ సాల్యుబిలిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ temperature. As temperature increases, KH value increases and solubility decreases. Okay, temperature ఎక్కువ చేస్తే KH value increase అవుతుంది and solubility decrease అవుతుంది. So that is KH is directly proportional to temperature. So ఇదొక రిలేషన్ గుర్తుపెట్టుకోండి, ఇదొక రిలేషన్ అండ్ ఇదొక రిలేషన్, ఈ 2 రిలేషన్స్ గుర్తుపెట్టుకోండి. Okay, very important. KH is inversely proportional to solubility and KH is directly proportional to the temperature. And aquatic species are more comfortable in cold water. So ఈ KH value is directly proportional to temperature కదా, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే KH value ఇంక్రీజ్ అవుతుంది అండ్ సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది, అవునా? అందుకని అక్వాటిక్ స్పీషీస్ ఆర్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ద డీప్ వాటర్స్ ఇన్ రివర్స్. అంటే ఈ అక్వాటిక్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో ఫిషెస్, వేల్స్ అట్లాంటివి నీళ్ళలో ఉండే అనిమల్స్ ఏవైతే ఉంటాయో అవి రివర్స్ ఆర్ ఓషన్స్ బాటమ్ లో ఎక్కువ ఉంటాయి అనమాట. అవి ఎందుకంటే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది అండ్ టెంపరేచర్ తక్కువ ఉంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఎక్కువ ఉంటాయి, అంటే సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ అదర్ గ్యాసెస్ డీప్ వాటర్స్ లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి అక్వాటిక్ స్పీషీస్ అంటే ఈ రివర్స్ లో ఉండే జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి ఆక్సిజన్ కోసం అనేసి ఆ డీప్ వాటర్స్ లోకి వెళ్ళి ఉంటాయి అనమాట, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ లో ఉండే అక్వాటిక్ స్పీషీస్ అన్ని కూడా బాటమ్ ఆఫ్ ద సీ ఆర్ బాటమ్ ఆఫ్ ద రివర్స్ లో ఎక్కువగా కనబడతాయి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ హెన్రీస్ లా చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ప్రొడక్షన్ ఆఫ్ కార్బోనేటెడ్ డ్రింక్స్. సో కార్బోనేటెడ్ డ్రింక్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఈ బాటిల్స్ లో కార్బన్ డైఆక్సైడ్ ని హై ప్రెషర్ లో సీల్ చేస్తారనమాట, సో దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజీగా డిజాల్వ్ అవుతుంది. అందుకని కూల్ డ్రింక్ బాటిల్స్ గానీ అదర్ కార్బోనేటెడ్ డ్రింక్స్ బాటిల్స్ ఆర్ సీల్డ్ అండర్ హై ప్రెషర్ అనమాట. నెక్స్ట్ ఇస్ ఇన్ డీప్ సీ డైవింగ్. స్కూబా డైవర్స్ బ్రీత్ ఎయిర్ ఫ్రమ్ ఎయిర్ సిలిండర్స్ ఇన్ డీప్ వాటర్స్ ఎట్ హై ప్రెషర్. ఈ స్క్యూబా డైవర్స్ అనే వాళ్ళు సీ వాటర్స్ లో గానీ రివర్ వాటర్స్ లో గానీ డీప్ వాటర్స్ లోకి వెళ్తా ఉంటారు, వాళ్ళని మనం స్క్యూబా డైవర్స్ అంటాం. ఓకే, ఎవరైతే డీప్ వాటర్స్ లోకి వెళ్తారో
వాళ్ళని స్క్యూబా డైవర్స్ అంటాం. ఓకే, స్క్యూబా డైవర్స్ ఒక సిలిండర్ ని తీసుకెళ్తారు అనమాట, లైక్ ఎయిర్ సిలిండర్స్. ఈ స్క్యూబా డైవర్స్ ఎప్పుడైతే డీప్ వాటర్స్ లోకి వెళ్తారో అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి అండ్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎయిర్ సిలిండర్స్ లో ఉన్న నైట్రోజన్ బ్లడ్ లోకి ఎక్కువగా వెళ్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ స్క్యూబా డైవర్స్ సర్ఫేస్ ఆఫ్ వాటర్ మీదకి వస్తారో అప్పుడు ఈ నైట్రోజన్ బ్లడ్ లోంచి రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ నైట్రోజన్ బ్లడ్ లోంచి రిలీజ్ అవుతుందో ఆ బ్లడ్ లో బబుల్స్ ఫామ్ అవుతాయి అనమాట. అండ్ ఆ బ్లడ్ క్యాపిలరీస్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పర్సన్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ కండిషన్ ఏమంటామంటే బెండ్స్ అంటాం. ఓకే, ఈ కండిషన్ ని బెండ్స్ అంటాం. సో టు అవాయిడ్ దిస్ ఈ స్క్యూబా డైవర్స్ ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు తీసుకెళ్లిన ఈ సిలిండర్స్ లో అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ని తక్కువ చేసి హీలియం గ్యాస్ తో డైల్యూట్ చేస్తారనమాట ఆ సిలిండర్స్ లో. సో దట్ నైట్రోజన్ గ్యాస్ వాళ్ళ బ్లడ్ లో తక్కువ వెళ్తుంది. దీని వల్ల ఈ బెండ్స్ అనే కండిషన్ ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, యాక్చువల్ గా కంపోజిషన్ ఆఫ్ ఎయిర్ ఏంటి? నైట్రోజన్ 78.08%, ఆక్సిజన్ 20.95%. బట్ స్క్యూబా డైవర్స్ తీసుకెళ్లే సిలిండర్స్ లో ఎంత ఉంటుందంటే నైట్రోజన్ ని తక్కువ చేసి 78% నుంచి 56% తీసుకుంటారు వాళ్ళు. అండ్ ఆక్సిజన్ ఎక్కువ పర్సెంట్ తీసుకుంటారు, దట్ ఈస్ 32%. అండ్ హీలియం గ్యాస్ ని యాడ్ అప్ చేస్తారు, దట్ ఈస్ 11.7% హీలియం ని ఆ సిలిండర్స్ లో యాడ్ చేసి తీసుకెళ్తారు అనమాట. ఓకే, నౌ నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి? ఫర్ పీపుల్ లివింగ్ ఎట్ హై ఆల్టిట్యూడ్స్ ఆర్ క్లైంబర్స్. సో హై ఆల్టిట్యూడ్స్ అండ్ మౌంటైన్స్ మీద ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే మనుషులు అక్కడ మౌంటైన్స్ మీద ఉంటారో ఆర్ హై ఆల్టిట్యూడ్స్ లో ఉంటారో వాళ్ళకు బ్లడ్ లో ఆక్సిజన్ తక్కువగా డిజాల్వ్ అవుతుంది. ఓకే, యాజ్ అ రిజల్ట్ అక్కడ ఉన్న జనాలు ఆర్ క్లైంబర్స్ ఎవరైతే మౌంటైన్స్ మీదకి క్లైంబ్ చేసుకుంటూ వెళ్తారో ఆ క్లైంబర్స్ కి ఆర్ అక్కడ ఉన్న మనుషులకి ఆక్సిజన్ డిఫిషియన్సీ వస్తుంది అనమాట. సో ఈ ఆక్సిజన్ డిఫిషియన్సీ తో వాళ్ళకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏంటవి? దే ఫీల్ వీక్ అనమాట. సో వాళ్ళు చాలా వీక్ గా ఫీల్ అవుతారు. అండ్ థింకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. అండ్ సో మెంటల్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. సో ఈ కండిషన్ ఏమంటామంటే అనాక్సియా అంటాం. ఓకే, అనాక్సియా అంటే ఏంటి? ఆక్సిజన్ డెఫిషియన్సీ మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ ని మనం అనాక్సియా అంటాం. సో ఎవరైతే ఈ హై మౌంటైన్స్ మీద హై ఆల్టిట్యూడ్స్ మీద ఉంటారో ఆర్ క్లైంబర్స్ ఈ మౌంటైన్స్ మీదకి ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఎందుకంటే అక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళ బ్లడ్ లో కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గిపోతుంది కాబట్టి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకు వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ నానే, వెరీ వెరీ ఇంపార్టెంట్, సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్స్ లో. సో సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అండ్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఈ రెండు రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఈస్ వేపర్ ప్రెషర్. This is very very important topic. So what is vapor pressure? The pressure exerted by the vapor in equilibrium with the liquid or solution at a particular temperature is called vapor pressure. So first let me explain. First మనం క్లోజ్డ్ కంటైనర్ లో ఒక లిక్విడ్ తీసుకుందాం, దీన్ని హీట్ చేద్దాం. కొద్దిసేపు హీట్ చేశాక ఇందులోంచి వేపర్స్ రావడం స్టార్ట్ అవుతుంది, అవునా? సో దీన్నే మనం ఎవాపరేషన్ అంటాం. తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయినాక ఈ వేపర్స్ మళ్ళీ లిక్విడ్ లోకి ఫామ్ అయిపోతాయి. సో ఈ ప్రాసెస్ ని మనం కండెన్సేషన్ అంటాం. అండ్ వేపర్స్ ఫామ్ చేస్తే దాన్ని ఎవాపరేషన్ అంటాం. సో ఎప్పుడైతే ఒక లిక్విడ్ ని హీట్ చేస్తామో వేపర్స్ ఫామ్ అవుతాయి, దాన్ని ఎవాపరేషన్ అంటాం. అండ్ కొద్దిసేపు అయినాక మళ్ళీ అవే వేపర్స్ లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయి కింద పడతాయి అనమాట ఆ లిక్విడ్ లో. సో దిస్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. ఓకే, ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతా ఉంటుంది. యాజ్ దిస్ కంటిన్యూస్ ఒక టైమ్ లో ఈ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ రెండు కూడా ఒకే స్పీడ్ లో జరుగుతాయి అనమాట. ఏ స్పీడ్ తో ఎవాపరేషన్ అవుతుందో అదే స్పీడ్ తో కండెన్సేషన్ కూడా అవుతుంది. దట్ ఈస్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈస్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ కండెన్సేషన్. సో ఈ స్టేట్ ఏమంటామంటే స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకే, సో ఈక్విలిబ్రియం స్టేట్ లో ఏ ప్రెషర్ అయితే పడుతుందో ఈ లిక్విడ్ సర్ఫేస్ మీద వేపర్స్ మూలంగా దాన్ని మనం వేపర్ ప్రెషర్ అంటాం. ఓకే, సో వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద వేపర్స్ ఆన్ ద లిక్విడ్ సర్ఫేస్ ఎట్ ఈక్విలిబ్రియం. ఓకే, దీన్ని మనం వేపర్ ప్రెషర్ అంటాం. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ఈ వేపర్ ప్రెషర్ ని ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈస్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిక్విడ్ తీసుకుందాం. ఓకే, సో ఈ టూ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఫోర్స్ ని మనం ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఈ ఫోర్సెస్ గనక వీక్ ఉంటే ఈ బాండ్ బిట్వీన్ దీస్ టూ మాలిక్యూల్స్ వీక్ అయిపోతుంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో ఈజీగా బ్రేక్ అవ్వడం వల్ల ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఈజీగా వేపర్స్ కింద ఫామ్ అయిపోతాయి అనమాట. ఓకే, సో వేపర్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఫామ్ అవుతాయో సో అప్పుడు వేపర్ ప్రెషర్ కూడా ఎక్కువనే ఉంటుంది. అర్థమైందా? వీకర్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ గ్రేటర్ ద వేపర్ ప్రెషర్. ఎప్పుడైతే లిక్విడ్ లో టూ మాలిక్యూల్స్ మధ్యలో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ వీక్ ఉంటుందో ఆ బాండ్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది, రెండింటి మధ్యలో బాండ్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో ఆ మాలిక్యూల్స్ ఆర్ ఫ్రీ టు మూవ్, అంటే ఆ మాలిక్యూల్స్ ఈజీగా వేపర్స్ కింద ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. డ్యూ టు దిస్ వేపర్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి అండ్ వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ మాలిక్యూల్స్ తక్కువ ఉంటుందో అప్పుడు వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ వేపర్ ప్రెషర్ ఆల్సో ఇంక్రీజెస్. ఎప్పుడైతే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్ నాన్న, అప్పుడు కూడా టూ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న బాండ్స్ ఈజీగా బ్రేక్ అయిపోతాయి అండ్ వేపర్స్ ఈజీగా ఫామ్ అవుతాయి.
వేపర్స్ ఈజీగా ఫామ్ అవుతే వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్ చూద్దాం. ఇందులో రౌల్స్ అన్ని చూద్దాం. ఫార్ ఎ సొల్యూషన్ ఆఫ్ వొలటైల్ లిక్విడ్స్. వొలటైల్ లిక్విడ్స్ అంటే ఏ లిక్విడ్ అయితే ఈజీగా వేపర్స్ ని ఫామ్ చేస్తుందో దాన్ని మనం వొలటైల్ లిక్విడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్, కెరోసిన్, సో ఇవన్నీ కూడా వొలటైల్ లిక్విడ్స్ కిందికి వస్తాయి అనమాట. అవి ఈజీగా వేపర్స్ ఫామ్ చేస్తాయి కాబట్టి. సో ఇక్కడ మనం 2 వొలటైల్ లిక్విడ్స్ తీసుకుంటాం ఇందులో. సో ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. సపోజ్ 2 కాంపోనెంట్స్ తీసుకున్నాం మనం ఒక సొల్యూషన్ లో, 1 and 2 కాంపోనెంట్స్. అండ్ ఫస్ట్ దాని మోల్ ఫ్రాక్షన్ ఏమో Chi1 అనుకుందాం, అండ్ సెకండ్ కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ ఏమో Chi2 అనుకుందాం. సో ఒకవేళ మనం కాంపోనెంట్ 1 మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ చేసామనుకోండి, దట్ ఈస్ Chi1 ఇంక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు దాని వేపర్స్ కూడా ఎక్కువగా ఫామ్ అవుతాయి అండ్ దాని పార్షియల్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇఫ్ కాంపోనెంట్ 2 మోల్ ఫ్రాక్షన్ దట్ ఈస్ Chi2 ఇంక్రీజ్ చేసామనుకోండి, దాని వేపర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అండ్ కాంపోనెంట్ 2 పార్షియల్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో రౌల్స్ లా ఏం చెప్తుందంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కాంపోనెంట్ 1 ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ అండ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కాంపోనెంట్ 2 ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు మనం ప్రపోర్షనాలిటీ సైన్ కనుక తీసేస్తే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టుకోవాలి. దట్ ఈస్ P01 and P02. P01 is the vapor pressure of the pure liquid 1 and P02 is the vapor pressure of pure liquid 2. ఓకే, సో రౌల్స్ లా ఏం చెప్తుందంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ ఇంక్రీజ్ అయితే పార్షియల్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తుంది అనమాట రౌల్స్ లా. నౌ అకార్డింగ్ టు డాల్టన్స్ లా మనకు తెలుసు P total is equal to P1 plus P2. ఓకే, P1 P2 వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. P1 is P01 Chi1 and P2 is P02 Chi2. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు Chi1 plus Chi2 is equal to 1 అండ్ Chi1 మనం ఎట్లా రాసుకోవచ్చు, 1 minus Chi2 అని రాసుకోవచ్చు, అవునా? సో ఈ Chi1 ని మనం 1 minus Chi2 లాగా సబ్స్టిట్యూట్ చేసేసుకొని సాల్వ్ చేస్తే మనకు P total is equal to P01 plus P02 minus P01 into Chi2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం గ్రాఫ్ ని చూద్దాం. సో ఈ గ్రాఫ్ లో ఏమి ఇచ్చారు, సో సపోజ్ మనం కాంపోనెంట్ 1 అండ్ కాంపోనెంట్ 2 మిక్స్చర్ తీసుకున్నాం అనుకుందాం. సో స్టార్టింగ్ లో ఓన్లీ కాంపోనెంట్ 1 ఉంది అండ్ కాంపోనెంట్ 2 0 ఉంది. దట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 ఈస్ 0. దట్ మీన్స్ ఓన్లీ కాంపోనెంట్ 1 ప్రెసెంట్ ఉంది. సో ఈ ఓవరాల్ ప్రెషర్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో అది దేని మూలంగా వచ్చింది, అది ప్యూర్ కాంపోనెంట్ 1 మూలంగా వచ్చిన వేపర్ ప్రెషర్, దట్ ఈస్ P01. ఓకే, యాజ్ అండ్ వెన్ మనం ముందుకు వెళ్తామో కాంపోనెంట్ 1 మోల్ ఫ్రాక్షన్ మనం డిక్రీజ్ చేస్తాం అండ్ కాంపోనెంట్ 2 మోల్ ఫ్రాక్షన్ మనం ఇంక్రీజ్ చేస్తాం. సో లెఫ్ట్ రైట్ వెళ్ళిన కొద్దికి ఏమవుతుంది, సో ఈ P01 ప్రెషర్ తగ్గిపోతుంది అండ్ లాస్ట్ లో ఈ Chi1 is equal to 0 అయిపోతుంది. దట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాంపోనెంట్ 1 0 అయిపోతుంది అనమాట. సో ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ 1 కూడా 0 అయిపోతుంది, అంటే కాంపోనెంట్ 1 పార్షియల్ ప్రెషర్ కూడా 0 అయిపోతుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాంపోనెంట్ 1 కూడా 0 అయిపోయింది కదా, దట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్ కూడా 0 అయిపోయింది కదా. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ 1 కూడా 0 అయిపోతుంది. సిమిలర్లీ స్టార్టింగ్ లో కాంపోనెంట్ 2 పార్షియల్ ప్రెషర్ 0 ఉంది. సో ఇక్కడ P02 0 ఉంది కదా, సో ఇక్కడ కాంపోనెంట్ 2 మోల్ ఫ్రాక్షన్ 0 ఉంది, కాన్సన్ట్రేషన్ 0 ఉంది కాబట్టి పార్షియల్ ప్రెషర్ కూడా 0నే ఉంది స్టార్టింగ్ లో. యాజ్ అండ్ వెన్ మనం కాంపోనెంట్ 2 మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ చేస్తాము దాని పార్షియల్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి మనకు ఓన్లీ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ 2 ఉంటుంది, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ 2 మాక్సిమం ఉంటుంది ఇక్కడ. దట్ మీన్స్ Chi2 becomes 1. ఇక్కడ ఓన్లీ ప్యూర్ కాంపోనెంట్ 2 వేపర్ ప్రెషరే ఉంటుంది, దట్ ఈస్ P02 ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ Chi2 is equal to 1 ఉంటుందో అప్పుడు ఇక్కడ ఓన్లీ P02 ఉంటుంది, అంటే ఇట్ ఈస్ అ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ కాంపోనెంట్ 2. ఎందుకంటే ఇక్కడ Chi1 ఆల్రెడీ 0 అయిపోయింది, దట్ ఈస్ ఇక్కడ కాంపోనెంట్ 1 మోల్ ఫ్రాక్షన్ 0 అయిపోయింది అండ్ సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కాంపోనెంట్ 1 కూడా ఇక్కడ 0 ఉంటుంది. అండ్ వేరస్ Chi2 కాన్సన్ట్రేషన్ ఇక్కడ మాక్సిమం ఉంది కాబట్టి దట్ ఈస్ 1 ఉంది కాబట్టి, అండ్ ఇక్కడ మనకు ఓన్లీ వేపర్ ప్రెషర్ వచ్చేది ప్యూర్ కాంపోనెంట్ 2 మూలంగా ఇక్కడ వేపర్ ప్రెషర్ మనకు వస్తుంది. సో ఇక్కడ P02 వేపర్ ప్రెషర్ వస్తుంది మనకు. సో ఇక్కడ కాంపోనెంట్ 2 వేపర్ ప్రెషర్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ కాంపోనెంట్ 1 వేపర్ ప్రెషర్ ఏమో డిక్రీజ్ అవుతుంది, అవునా? సో P total ఏమొస్తుంది, టోటల్ ప్రెషర్ ఏమొస్తుంది, ఇక్కడ P1 plus P2 వస్తుంది. సో ఇది గ్రాఫ్. నెక్స్ట్ మనం మోల్ ఫ్రాక్షన్ ఇన్ వేపర్ ఫేజ్ గురించి చూద్దాం. ఇఫ్ Y1 and Y2 ఆర్ మోల్ ఫ్రాక్షన్స్ ఇన్ వేపర్ ఫేజ్. వేపర్ ఫేజ్ లో ఏముంటుంది, గ్యాసెస్ ఉంటాయి, దట్ ఈస్ వేపర్స్ ఉంటాయి. సో దీని మోల్ ఫ్రాక్షన్ కూడా క్యాల్కులేట్ చేయాలి అనుకుంటే మనం Y1 and Y2 తో క్యాల్కులేట్ చేస్తాం అనమాట. ఎట్లా అయితే లిక్విడ్ లో మనం మోల్ ఫ్రాక్షన్ Chi1 and Chi2 అని అన్నామో అలాగే వేపర్స్ లో కూడా మోల్స్ డిఫరెంట్ గా ఉంటాయి, కాంపోనెంట్ 1 అండ్ కాంపోనెంట్ 2 సో ఈ కాంపోనెంట్స్ మోల్ ఫ్రాక్షన్ ని కనుక వేపర్ ఫేజ్ లో క్యాల్కులేట్ చేయాలి అనుకుంటే Y1 and Y2 తో మనం ఇండికేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ Y1 is equal to P1 by P total and Y2 is equal to P2 by P total. ఈ ఫార్ములాతో మనం మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ కాంపోనెంట్ 1 and 2 ఇన్ వేపర్ ఫేజ్ క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు రౌల్స్ లా యాజ్ అ స్పెషల్ కేస్ ఆఫ్ హెన్రీస్ లా. సో ఇప్పుడే మనం చూసాం వాట్ ఈస్ రౌల్స్ లా. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ వోలటైల్ కాంపోనెంట్ ఇన్ ఎ గివెన్ సొల్యూషన్ ఈస్ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ ఇన్ ద సొల్యూషన్. దట్ ఈస్ P1 is equal to P01 Chi1. ఇదే కదా రౌల్స్ లా అంటే, ఎంత ఎక్కువ మోల్ ఫ్రాక్షన్ ఉంటుందో కాంపోనెంట్ ది అంత ఎక్కువ దాని వేపర్ ప్రెషర్ ఉంటుంది. ఇది రౌల్స్ లా. సిమిలర్లీ హెన్రీస్ లా ఏం చెప్తుంది, ఇన్ ఎ సొల్యూషన్ ఆఫ్ గ్యాస్ ఇన్ ఎ లిక్విడ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇస్ వోలటైల్ అండ్ ఇట్ ఎగ్జిస్ట్స్ యాజ్ గ్యాస్ అండ్ హియర్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఇస్ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. ఇందులో 2 కాంపోనెంట్స్ లో ఒక
ఒక కాంపోనెంట్ వోలటైల్ కాంపోనెంట్ ఉంటుంది అండ్ ఇది వేపర్స్ ని ఫార్మ్ చేస్తుంది. సో దీని పార్షియల్ ప్రెషర్ దేనికి ఈక్వల్ అవుతుంది? సో గ్యాస్ ఆర్ వేపర్స్ పార్షియల్ ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ ద సొల్యూషన్. సో ఇదే కదా హెన్రీస్ లా మనం చూసాము. సో ఇక్కడ చూడండి, పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు KH ఇంటూ కై, దట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్. సో ఈ రెండు లాస్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రౌల్స్ లాలో మనం ఓన్లీ వోలటైల్ లిక్విడ్స్ గురించే మాట్లాడతాం. వేరాస్ హెన్రీస్ లాలో ఈ వోలటైల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది ఏదైనా కావచ్చు, లైక్ సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, ఆర్ గ్యాస్ కావచ్చు, అవన్నీ కూడా వోలటైలే, అంటే వేపర్స్ ఫామ్ చేసేవి అయి ఉంటాయి అనమాట. సో హెన్రీస్ లా ఈజ్ వైడర్ లా, దీని అండర్ లోనే రౌల్స్ లా కూడా వస్తుంది అనమాట. అంటే ఏంటి, రౌల్స్ లాలో మనం ఓన్లీ వోలటైల్ లిక్విడ్స్ గురించే చదువుతాం. వేరాస్ హెన్రీస్ లాలో మనం ఈ వోలటైల్ కాంపోనెంట్ ఏదైనా తీసుకుంటాం, లైక్ గ్యాస్, లిక్విడ్స్ ఆర్ సాలిడ్స్, ఏదైనా తీసుకుంటాం అనమాట హెన్రీస్ లాలో. కాబట్టి రౌల్స్ లా ఈజ్ అ పార్ట్ ఆఫ్ హెన్రీస్ లా అంటాం. ఓకే, ఈ రౌల్స్ లా కూడా హెన్రీస్ లా అండర్ లోకే వచ్చేస్తుంది. సో ఈ KH వాల్యూ ఏదైతే ఉందో హెన్రీస్ లాలో ఇది డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ లిక్విడ్స్ కి. అండ్ లిక్విడ్స్ కేస్ లో చూసుకుంటే KH వాల్యూస్ ఈ P01 వాల్యూస్ తో మ్యాచ్ అవుతాయి అనమాట. ఓకే, సో వెన్ KH వాల్యూ బికమ్స్ ఈక్వల్ టు P01 వాల్యూ, దెన్ రౌల్స్ లా బికమ్స్ ద స్పెషల్ కేస్ ఆఫ్ హెన్రీస్ లా. ఓకే, సో ఎప్పుడైతే KH వాల్యూ ఈజ్ ఈక్వల్ టు P01 అవుతుందో అప్పుడు రౌల్స్ లా బికమ్స్ ద స్పెషల్ కేస్ ఆఫ్ హెన్రీస్ లా. ఓకే, నో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ నాన్న, ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఇట్ ఒబేస్ రౌల్స్ లా ఎట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ కాన్సంట్రేషన్స్. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే డు నాట్ ఒబే రౌల్స్ లా ఎట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ కాన్సంట్రేషన్స్. ఐడియల్ సొల్యూషన్స్ రౌల్స్ లాని ఫాలో అవుతాయి ఎట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ కాన్సంట్రేషన్స్, వేరస్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ రౌల్స్ లాని ఫాలో అవ్వవు. సో as ideal solutions follows Raoult's law, దీని మనం P1 is equal to P01 Chi1 and P2 is equal to P02 Chi2 అని రాసుకోవచ్చు. అంటే Raoult's law ఫార్ములానే ఇక్కడ కూడా రాసేసుకోవచ్చు. ఓకే, అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ Raoult's law ని ఫాలో అవ్వవు కాబట్టి P1 is not equal to P01 Chi1 and P2 is not equal to P02 Chi2. సో నెక్స్ట్ ఐడియల్ సొల్యూషన్ లో డెల్టా H ఆఫ్ మిక్సింగ్ విల్ బి ఈక్వల్ టు 0. సో డెల్టా H మిక్సింగ్ అంటే ఏంటి, టూ లిక్విడ్స్ మనం మిక్స్ చేస్తే గనక అందులో హీట్ అబ్జర్వ్ అవ్వదు, ఈ సొల్యూషన్ నుంచి హీట్ రిలీజ్ కూడా అవ్వదు. అంటే ఎండోథర్మిక్ కాదు, ఎక్సోథర్మిక్ కూడా కాదు. సో అప్పుడు డెల్టా H ఆఫ్ మిక్సింగ్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ డెల్టా V ఆఫ్ మిక్సింగ్ కూడా 0 అవుతుంది. సపోజ్ మనం టూ లిక్విడ్స్ తీసుకున్నాం అనుకుందాం, 100 ml అండ్ 100 ml, అండ్ రెండింటిని కూడా మిక్స్ చేసాం అండ్ మనకు ఫైనల్ వాల్యూమ్ 200 ml వస్తుంది. సో ఓవరాల్ వాల్యూమ్ చేంజ్ అవ్వదు ఐడియల్ సొల్యూషన్స్ లో, దట్ ఈస్ డెల్టా V ఆఫ్ మిక్స్ విల్ బి ఈక్వల్ టు 0. సో ఓవరాల్ వాల్యూమ్ ఇక్కడ చేంజ్ అవ్వదు కాబట్టి డెల్టా V ఆఫ్ మిక్సింగ్ విల్ బి ఈక్వల్ టు 0 ఫర్ ఐడియల్ సొల్యూషన్స్. నౌ కమింగ్ టు ద నాన్ ఐడియల్ సొల్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ టూ లిక్విడ్స్ ఇక్కడ మనం మిక్స్ చేస్తే ఈ సొల్యూషన్ లో హీట్ రిలీజ్ అవ్వచ్చు ఆర్ అబ్జర్బ్ అవ్వచ్చు. సో డెల్టా H ఆఫ్ మిక్సింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇన్ దిస్ కేస్. ఓకే, అండ్ డెల్టా V ఆఫ్ మిక్సింగ్ కూడా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ టూ లిక్విడ్స్ మిక్స్ చేశాక వాల్యూమ్ ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు. ఓకే, డెల్టా V మిక్స్ ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు. అందుకని అండ్ డెల్టా V ఆఫ్ మిక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఓకే, సో నెక్స్ట్ AB ఇంటరాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు AA అండ్ BB ఇంటరాక్షన్స్. సో ఈ ఇంటరాక్షన్స్ గురించి మీకు అర్థం అవ్వాలి అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఒక కంటైనర్ లో ఒక ప్యూర్ లిక్విడ్ A తీసుకున్నాం, ఇంకో కంటైనర్ లో ప్యూర్ లిక్విడ్ B తీసుకున్నాం. ఓకే, అండ్ లాస్ట్ కంటైనర్ లో A అండ్ B రెండు మిక్స్ చేసిన సొల్యూషన్ తీసుకున్నాం అనమాట. ఓకే, సో ప్యూర్ లిక్విడ్ A లో A అండ్ A మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ రెండింటి మధ్యలో కూడా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, టూ మాలిక్యూల్స్ మధ్యలో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం AA ఇంటరాక్షన్స్ అంటాం. ఓకే, అండ్ లిక్విడ్ B లో కూడా టూ మాలిక్యూల్స్ మధ్యలో ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాయి అనమాట. టూ B మాలిక్యూల్స్ మధ్యలో సమ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఓకే, దీన్ని ఇంటరాక్షన్స్ అంటాం. సో A అండ్ A కి మధ్యలో సమ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అండ్ B అండ్ B కి మధ్యలో సమ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. దీస్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ని మనం ఇంటరాక్షన్స్ అంటాం. ఓకే, A అండ్ A ఇంటరాక్షన్స్ అండ్ B అండ్ B ఇంటరాక్షన్స్ అంటే AA మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ BB మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అండ్ నెక్స్ట్ A ని B ని కనుక మిక్స్ చేసి మనం ఒక సొల్యూషన్ తయారు చేస్తే కనుక AB మధ్యలో కూడా సమ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం AB ఇంటరాక్షన్స్ అంటాం. సో ఇక్కడ ఐడియల్ సొల్యూషన్ లో ఏం చెప్తున్నాడు, AB ఇంటరాక్షన్ ఈజ్ ఈక్వల్ టు AA అండ్ BB ఇంటరాక్షన్స్. అంటే మనం టూ లిక్విడ్స్ ని మిక్స్ చేసిన తర్వాత AB సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా. సో ఆ A అండ్ B మధ్యలో ఉండే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ AA ఇంటరాక్షన్స్ అండ్ BB ఇంటరాక్షన్స్ అంటే సొల్యూట్ ఇంటరాక్షన్స్ అండ్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ తో ఈక్వల్ గా ఉంటాయి అనమాట. సో AB ఇంటరాక్షన్స్, AA ఇంటరాక్షన్స్ అండ్ BB ఇంటరాక్షన్స్ సేమ్ గా ఉంటాయి ఐడియల్ సొల్యూషన్స్ లో. వేరాస్ టూ లిక్విడ్స్ ని మనం మిక్స్ చేసిన తర్వాత ఏ సొల్యూషన్ అయితే ఫామ్ అవుతుందో AB సొల్యూషన్, ఈ AB సొల్యూషన్ లో ఉండే ఇంటరాక్షన్స్ AB ఇంటరాక్షన్స్ ఈ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ తో ఈక్వల్ గా ఉండవు అనమాట నాన్ ఐడియల్ సొల్యూషన్స్ లో. ఓకే, సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్స్, N-హెక్సేన్, N-హెప్టేన్, బ్రోమోఈథేన్, క్లోరోఈథేన్, బెంజీన్ అండ్ టోల్యూన్. ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్స్. సో ఈ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అగైన్ టూ టైప్స్ ఉంటాయి, అందులో మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఈ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ని మనం టూ టైప్స్ గా క్లాసిఫై చేసాము. ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఏమో పాజిటివ్ డీవియేషన్ ని షో చేస్తుంది రౌల్ట్స్ లా నుంచి,
అండ్ ఇంకో టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఏమో నెగటివ్ డీవియేషన్ ని షో చేస్తుంది రౌల్స్ లా నుంచి. ఓకే, పాజిటివ్ డీవియేషన్ లో ఏమవుతుందంటే టూ లిక్విడ్స్ మిక్స్ చేశాక సొల్యూట్ అండ్ సాల్వెంట్ ని మిక్స్ చేశాక సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా. ఈ సొల్యూషన్ లో ఏబీ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వీక్ ఉంటాయి. ఓకే, సొల్యూట్ ఇంటరాక్షన్స్ అండ్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ తో కంపేర్ చేస్తే ఈ సొల్యూషన్ లో ఉండే ఏబీ ఇంటరాక్షన్స్ చాలా వీక్ గా ఉంటాయి అనమాట. అంటే ఏంటి వీక్ గా ఉండడం అంటే ఏబీ మధ్యలో ఉండే బాండ్ ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. ఎప్పుడైతే ఏబీ బాండ్ ఈజీగా బ్రేక్ అయిపోతుందో అప్పుడు ఈ వేపర్స్ అనేవి ఈజీగా ఫామ్ అయిపోతాయి. యాజ్ వేపర్స్ ఇంక్రీజెస్ వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్స్ లో టూ లిక్విడ్స్ మిక్స్ చేసిన తర్వాత మనకు ఏబీ ఇంటరాక్షన్స్ ఫామ్ అవుతాయి కదా. దట్ ఈస్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఏ అండ్ బి, దట్ ఈస్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. అవి దోస్ ఇంటరాక్షన్స్ విల్ బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బీబీ ఇంటరాక్షన్స్. ఏవైతే సొల్యూషన్ లో ఉండే ఏబీ ఇంటరాక్షన్స్ ఉంటాయో అవి చాలా స్ట్రాంగర్ గా ఉంటాయి. సొల్యూట్ ఇంటరాక్షన్స్ అండ్ సాల్వెంట్ ఇంటరాక్షన్, దట్ ఈస్ ఏ ఇంటరాక్షన్స్ అండ్ బీబీ ఇంటరాక్షన్స్ కంటే కూడా సొల్యూషన్ లో ఉండే ఏబీ ఇంటరాక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎప్పుడైతే సొల్యూషన్ లో ఉండే మాలిక్యూల్స్ స్ట్రాంగ్ గా బైండ్ అయి ఉంటాయో, దట్ ఈస్ ఏబీ ఇంటరాక్షన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయో, అప్పుడు ఏ అండ్ బి మధ్యలో ఉండే బాండ్ ఈజీగా బ్రేక్ అవ్వదు. సో అప్పుడు వేపర్స్ ఫామ్ అవ్వడం కష్టం అవుతుంది అనమాట. అండ్ వేపర్ ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది. సో ఏ అండ్ బి బాండ్ స్ట్రాంగ్ గా ఉంటే వేపర్స్ తక్కువగా ఫామ్ అవుతాయి అండ్ వేపర్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది. సో పాజిటివ్ డీవియేషన్స్ లో వేపర్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి, వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వేరస్ నెగటివ్ డీవియేషన్ లో వేపర్స్ తక్కువగా ఫామ్ అవుతాయి అండ్ వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాజిటివ్ డీవియేషన్ లో డెల్టా హెచ్ ఆఫ్ మిక్స్ విల్ బి పాజిటివ్. ఇందులో చూసాం కదా మనం సొల్యూషన్ లో ఉండే ఏబీ ఇంటరాక్షన్స్ చాలా వీక్ గా ఉంటాయి. అంటే సొల్యూషన్ లో ఉండే సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ చాలా వీక్ గా ఉంటాయి. అంటే అవి దూరంగా ఉంటాయి అనమాట. సో మాలిక్యూల్స్ దూరంగా ఉంటాయి. సో దూరంగా ఉన్న ఈ మాలిక్యూల్స్ ని దగ్గరగా ఉంచాలంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ మనకు అవసరం పడుతుంది. సో ఇక్కడ హీట్ ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే రియాక్షన్ లో హీట్ అబ్జర్వ్ అవుతుందో దాన్ని మనం ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. సో దట్ ఈస్ డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ ఈస్ పాజిటివ్. అంటే ఇక్కడ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అవుతాయి అనమాట. అంటే ఎక్కువగా ఎండోథర్మిక్ రియాక్షన్స్ లో మనం పాజిటివ్ డీవియేషన్స్ ని చూస్తాం అనమాట. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ద డెల్టా వి మిక్సింగ్, డెల్టా వి ఆఫ్ మిక్సింగ్ ఈస్ పాజిటివ్. సో ఇక్కడ పాజిటివ్ డీవియేషన్ లో ఏబీ ఇంటరాక్షన్స్ వీక్ గా ఉంటాయి కాబట్టి మాలిక్యూల్స్ దూరంగా ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా వాల్యూమ్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ డెల్టా వి ఆఫ్ మిక్సింగ్ కూడా పాజిటివ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెగటివ్ డీవియేషన్, డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ ఈస్ నెగటివ్. సో ఇక్కడ ఏ అండ్ బి లిక్విడ్స్ మిక్స్ చేశాక వచ్చిన సొల్యూషన్ లో ఏబీ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. దట్ ఈస్ సొల్యూట్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ ఇన్ సొల్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందులో నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్స్ లో ఎప్పుడైతే ఏబీ ఇంటరాక్షన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయో, దట్ ఈస్ ఎప్పుడైతే స్ట్రాంగ్ బాండ్స్ ఫామ్ అవుతాయో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ మాలిక్యూల్స్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు కదా. సో ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు బాండ్ స్ట్రాంగ్ గా ఫామ్ అవుతుంది. అవునా, ఎప్పుడైతే స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అవుతుందో అప్పుడు హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ నెగటివ్ అని అర్థం. సో ఇక్కడ నెగటివ్ డీవియేషన్ లో డెల్టా హెచ్ ఆఫ్ మిక్సింగ్ నెగటివ్ అండ్ డెల్టా వి ఆఫ్ మిక్సింగ్ కూడా నెగటివ్ అవుతుంది. ఎందుకంటే సొల్యూషన్ లో ఏ అండ్ బి ఇంటరాక్షన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి మాలిక్యూల్స్ మధ్యలో స్ట్రాంగ్ బాండ్ ఉంది కాబట్టి అన్ని మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, డెల్టా వి ఆఫ్ మిక్సింగ్ కూడా నెగటివ్ గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ P1 ఈస్ గ్రేటర్ దాన్ P01 Chi1. పాజిటివ్ డీవియేషన్ సొల్యూషన్స్ లో ఏ అండ్ బి ఇంటరాక్షన్స్ వీక్ గా ఉంటాయి, బాండ్స్ వీక్ గా ఉంటాయి కాబట్టి దే కెన్ ఈజీలీ బ్రోకెన్. బాండ్స్ ఈజీగా బ్రేక్ అయితే వేపర్స్ ఈజీగా ఫామ్ అయిపోతాయి అండ్ వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పాజిటివ్ డీవియేషన్ లో P1 ఈస్ గ్రేటర్ దాన్ P01 Chi1. ఓవరాల్ గా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ద రౌల్స్ లా. నెక్స్ట్ ఇన్ నెగటివ్ డీవియేషన్ లో P1 బికమ్స్ లెస్ దాన్ P01 Chi1. ఇందులో ఏబీ మాలిక్యూల్స్ సొల్యూషన్ లో టైట్ గా హెల్డ్ అయి ఉంటాయి కాబట్టి అంటే స్ట్రాంగ్ బాండ్స్ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి ఏ అండ్ బి మధ్యన ఇక్కడ బాండ్ బ్రేకింగ్ అంత ఈజీగా ఉండదు. వేపర్స్ కూడా చాలా తక్కువగా ఫామ్ అవుతాయి అండ్ వేపర్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు ద రౌల్స్ లా. ఓకే, సో P1 బికమ్స్ లెస్ దాన్ P01 Chi1. సో ఇక్కడ గ్రాఫ్స్ చూద్దాము. y యాక్సిస్ లో వేపర్ ప్రెషర్ అండ్ x యాక్సిస్ లో మోల్ ఫ్రాక్షన్. ఓకే, ఇనిషియల్ గా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ 1 దట్ ఈస్ Chi1 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ 2 దట్ ఈస్ Chi2 ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఓకే, అండ్ యాజ్ వి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకే, యాక్చువల్ గా నార్మల్ గ్రాఫ్స్ అయితే స్ట్రేట్ లైన్ రావాలి. ఇంతకుముందు చూసాం కదా నార్మల్ గ్రాఫ్స్ అయితే ఇట్లాగా స్ట్రేట్ లైన్ రావాలి. బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, బ్లూ లైన్స్ లాగా రావాలి నార్మల్ గ్రాఫ్స్ అయితే. సో బట్ పాజిటివ్ డీవియేషన్ లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి నార్మల్ ప్రెషర్ కంటే సో ఈ గ్రాఫ్స్ అన్ని కూడా పైకి వెళ్తాయి అనమాట. ఇట్లాగా చూడండి, ఇక్కడ రెడ్ లైన్స్ ఉన్నాయి కదా, అన్ని కూడా నార్మల్ గ్రాఫ్స్ కంటే పైకి వచ్చేసాయి. అంటే ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ ని షో చేస్తుంది అనమాట. సో నార్మల్ గ్రాఫ్స్ ఏమో స్ట్రేట్ లైన్ ఉన్నాయి అండ్ పాజిటివ్ డీవియేషన్ గ్రాఫ్స్ ఏమో ఈ నార్మల్ లైన్స్ కంటే పైకి వచ్చేసాయి అనమాట. సో ఈ పైకి వచ్చిన లైన్స్ ఏం ఇండికేట్ చేస్తాయి అంటే ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ ని ఇండికేట్ చేస్తాయి. ఓకే, నౌ నెగటివ్ డీవియేషన్ గ్రాఫ్ చూద్దాము. సో ఇనిషియల్ గా మోల్ ఫ్రాక్షన్ 1 ఈజ్ ఈక్వల్ టు 0
and mole fraction 2 is equal to 1. So as we move right, mole fraction of 1 increase అవుతుంది and final గా chi1 is equal to 1 అవుతుంది. సో నార్మల్ గా ఈ P1 లైన్ స్ట్రైట్ గా రావాలి అండ్ P2 లైన్ కూడా స్ట్రైట్ గా రావాలి అండ్ P టోటల్ లైన్ కూడా స్ట్రైట్ గా రావాలి. బట్ నెగటివ్ డీవియేషన్ లో వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ లైన్స్ కిందికి వస్తాయి అనమాట. ఈ ప్రెషర్ లైన్స్ అన్ని కూడా కిందికి వచ్చేస్తాయి. ఓకే, చూడండి ఇక్కడ P1 లైన్ కిందికి వచ్చింది, P2 లైన్ కూడా కిందికి వచ్చేసింది అండ్ P టోటల్ లైన్ కూడా కిందికి వచ్చేసింది. ఈ రెడ్ లైన్స్ అన్ని కూడా నెగటివ్ డీవియేషన్ గ్రాఫ్స్ అన్నమాట. ఓకే, సో నా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాజిటివ్ డీవియేషన్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇథెనాల్ ప్లస్ అసిటోన్, CS2 ప్లస్ అసిటోన్ అండ్ మిథనాల్ ప్లస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎథనాల్ అండ్ అసిటోన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇథనాల్ ఫార్ములా ఏంటి? CH3CH2OH. ఇఫ్ ఎట్ ఆల్ ఇథనాల్ లిక్విడ్ తీసుకుంటే అందులో 2 ఇథనాల్ మాలిక్యూల్స్ మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదొక ఇథనాల్ మాలిక్యూల్ అండ్ ఇదొక ఇథనాల్ మాలిక్యూల్. ఓకే, ఈ 2 ఇథనాల్ మాలిక్యూల్స్ మధ్యలో ఇది హైడ్రోజన్ బాండ్ అనమాట. ఓకే, హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి? బాండ్ బిట్వీన్ ద ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అండ్ హైడ్రోజన్. ఓకే, ఇది ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అండ్ హైడ్రోజన్. సో ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయితే హైడ్రోజన్ బాండ్ అంటాం. ఈ 2 ఇథనాల్ మాలిక్యూల్స్ మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ బాండ్ ఇస్ ఏ స్ట్రాంగ్ బాండ్. 2 ఇథనాల్ మాలిక్యూల్స్ స్ట్రాంగ్ గా బైండ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఇథనాల్ లో మనం అసిటోన్ యాడ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే, సో ఈ అసిటోన్ వచ్చేసి 2 ఇథనాల్ మాలిక్యూల్స్ మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ, ఎప్పుడైతే ఈ 2 ఇథనాల్ మాలిక్యూల్స్ మధ్యలోకి వచ్చేస్తుందో అప్పుడు ఈ హైడ్రోజన్ బాండ్ ని బ్రేక్ చేసేస్తుంది. హైడ్రోజన్ బాండ్ ని బ్రేక్ చేసేసి అప్పుడు ఇథనాల్ అండ్ అసిటోన్ బాండ్ ఫామ్ చేస్తాయి అనమాట. యాజ్ అ రిజల్ట్ AB ఇంటరాక్షన్స్ వీక్ అయిపోతాయి. AB ఇంటరాక్షన్స్ మీన్స్ అసిటోన్ అండ్ ఇథనాల్ ఇంటరాక్షన్స్ వీక్ గా ఉంటాయి కంపేర్ టు ఇథనాల్ అండ్ ఇథనాల్ ఇంటరాక్షన్స్. అప్పుడు ఇథనాల్ ఈజీగా బ్రేక్ అయిపోయి వేపర్స్ ఫామ్ చేసేస్తుంది. సో వేపర్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి అండ్ వేపర్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇథనాల్ అండ్ అసిటోన్ సొల్యూషన్స్ పాజిటివ్ డీవియేషన్ ని షో చేస్తాయి అనమాట. ఎందుకంటే ఇథనాల్ అండ్ ఇథనాల్ మాలిక్యూల్స్ లో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది అండ్ ఎప్పుడైతే అసిటోన్ యాడ్ చేస్తామో ఈ 2 ఇథనాల్ మాలిక్యూల్స్ మధ్యలోకి అసిటోన్ వచ్చేస్తుంది అండ్ హైడ్రోజన్ బాండ్ వీక్ అయిపోతుంది. యాజ్ అ రిజల్ట్ ఇథనాల్ అండ్ అసిటోన్ బాండ్ ఫామ్ అవుతుంది అండ్ ఇథనాల్ అండ్ అసిటోన్ బాండ్ ఈస్ వెరీ వీక్ బాండ్ కంపేర్ టు ఇథనాల్ అండ్ ఇథనాల్ బాండ్. సో ఎప్పుడైతే ఇథనాల్ అండ్ అసిటోన్ బాండ్ ఫామ్ అయిందో ఈ ఇథనాల్ అండ్ అసిటోన్ బాండ్స్ వీక్ కాబట్టి వేపర్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయిపోతాయి అండ్ వేపర్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇథనాల్ అండ్ అసిటోన్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పాజిటివ్ డీవియేషన్ సొల్యూషన్స్. అండ్ కమింగ్ టు ద నెగటివ్ డీవియేషన్, ఫినాల్ ప్లస్ అనిలిన్ అండ్ క్లోరోఫామ్ ప్లస్ అసిటోన్. ఇక్కడ మనం క్లోరోఫామ్ ప్లస్ అసిటోన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇది చూడండి, CHCl3 ఇస్ ద క్లోరోఫామ్ అండ్ దిస్ ఇస్ అసిటోన్. ఎప్పుడైతే అసిటోన్ ని క్లోరోఫామ్ లో యాడ్ చేస్తామో అప్పుడు క్లోరోఫామ్ అసిటోన్ మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయి అనమాట. అంతవరకు అసిటోన్ అండ్ క్లోరోఫామ్ మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఉండవు కాబట్టి దే ఆర్ నాట్ స్ట్రాంగ్ బాండ్స్. ఎప్పుడైతే అసిటోన్ ని మనం క్లోరోఫామ్ లోకి యాడ్ చేస్తామో అప్పుడు ఈ క్లోరోఫామ్ అండ్ అసిటోన్ మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ క్లోరోఫామ్ అండ్ అసిటోన్ మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయ్యింది. ఓకే, డ్యూ టు దిస్ హైడ్రోజన్ బాండ్ ఈ AB ఇంటరాక్షన్స్ అనేటివి స్ట్రాంగ్ అయిపోతాయి. AB ఇంటరాక్షన్స్ అంటే ద బాండ్ బిట్వీన్ ద క్లోరోఫామ్ అండ్ అసిటోన్, ఈ బాండ్ స్ట్రాంగ్ అయిపోతుంది. సో AB ఇంటరాక్షన్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. ఎప్పుడైతే AB ఇంటరాక్షన్స్ స్ట్రాంగ్ అవుతాయో అప్పుడు వేపర్స్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది అండ్ వేపర్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో క్లోరోఫామ్ అండ్ అసిటోన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెగటివ్ డీవియేషన్ సొల్యూషన్స్. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ నానా, దట్ ఈస్ అజియోట్రోప్స్. అజియోట్రోప్స్ అంటే ఏంటి? ఏ బైనరీ మిక్స్చర్ హ్యావింగ్ సేమ్ కంపోజిషన్ ఇన్ లిక్విడ్ అండ్ వేపర్ ఫేజ్ విచ్ బాయిల్స్ ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్. సో అజియోట్రోప్స్ అంటే ఏంటి? ఒక బైనరీ మిక్స్చర్ తీసుకుంటే దట్ ఈస్ 2 కాంపోనెంట్స్ మిక్స్చర్, దాని వేపర్స్ అండ్ లిక్విడ్ ఫేజ్ లో సేమ్ కంపోజిషన్ ఉంటుంది అండ్ ఆ మిక్స్చర్ లో ఉన్న 2 కాంపోనెంట్స్ కాన్స్టాంట్ టెంపరేచర్ లో బాయిల్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ మిక్స్చర్ ని మనం అజియోట్రోపిక్ మిక్స్చర్ అంటాం. సో మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కంటైనర్ లో ప్యూర్ ఇథనాల్ తీసుకున్నాం. ఓకే, దాని బాయిలింగ్ పాయింట్ 78.37 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే అది ఈ టెంపరేచర్ లో బాయిల్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకో కంటైనర్ లో వాటర్ తీసుకున్నాము అండ్ వాటర్ బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ లో బాయిల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇథనాల్ అండ్ వాటర్ రెండు కూడా మిక్స్ చేసి ఒక సొల్యూషన్ చేస్తాము, ఆ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ 78.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అంటే ప్యూర్ కాంపోనెంట్ గా ఉన్నప్పుడేమో డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం 2 కాంపోనెంట్స్ ని మిక్స్ చేసి సొల్యూషన్ చేసామో ఆ మిక్స్చర్ బాయిలింగ్ పాయింట్ సేమ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ 78.2 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ రీచ్ అవుతుందో అప్పుడు ఈ మిక్స్చర్ బాయిల్ అవుతుంది. సో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? యాక్చువల్ గా ఈ వేపర్స్ యొక్క ప్రెషర్ ఎప్పుడైతే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తో ఈక్వల్ అవుతుందో, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే 1 అట్మాస్ఫియర్ అనమాట. ఎప్పుడైతే ఈ వేపర్స్ యొక్క ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తో ఈక్వల్ అవుతుందో దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. ఆ టెంపరేచర్ లో ఆ లిక్విడ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. ఓకే, సో అజియోట్రోపిక్ మిక్స్చర్ లో ఏమవుతుందంటే 2 సపరేట్ కాంపోనెంట్స్ హ్యావింగ్ డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్
యాడప్ చేసి మనం ఒక సొల్యూషన్ ని తయారు చేసాము, దట్ ఈస్ అ మిక్స్చర్ ని తయారు చేసాము. ఆ మిక్స్చర్ బాయిలింగ్ పాయింట్ డిఫరెంట్ గా ఉండవు రెండు కాంపోనెంట్స్ కి, సేమ్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. సో ఆ బాయిలింగ్ పాయింట్ లో ఏవైతే వేపర్స్ వస్తాయో ఆ వేపర్స్ ఇథనాల్ కి సంబంధించింది అండ్ వాటర్ కి సంబంధించిన వేపర్స్ వస్తాయి అనమాట. ఓకే, రెండు వేపర్స్ ఈ 78.2 డిగ్రీ సెంటిగ్రేడ్ లోనే ఈ రెండు కాంపోనెంట్స్ వేపర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటి, వేపర్ ఫేజ్ లో కానీ లిక్విడ్ ఫేజ్ లో కానీ కంపోజిషన్ సేమ్ ఉంటుంది ఆ రెండు కాంపోనెంట్స్ వి, అండ్ ఆ రెండు కాంపోనెంట్స్ కూడా సేమ్ టెంపరేచర్ లో బాయిల్ అవుతాయి అనమాట. ఇలాంటి సొల్యూషన్స్ ని మనం ఏమంటాం అంటే అజియోట్రోపిక్ మిక్స్చర్ అంటాం. ఓకే, నెక్స్ట్ అజియోట్రోప్స్ హ్యావ్ షార్ప్ బాయిలింగ్ పాయింట్ లైక్ ప్యూర్ లిక్విడ్. సో దిస్ ఈస్ అజియోట్రోప్ మిక్స్చర్ కదా. ఈ అజియోట్రోప్ మిక్స్చర్ కూడా ప్యూర్ లిక్విడ్స్ లాగా దానికి ఒక షార్ప్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ అండ్ వాటర్ అజియోట్రోప్ మిక్స్చర్ తీసుకుంటే దానికి కూడా ఒక షార్ప్ బాయిలింగ్ పాయింట్ ఉంది. ఏంటది 78.2 డిగ్రీ సెంటిగ్రేడ్, లైక్ ప్యూర్ సాల్వెంట్స్, లైక్ ప్యూర్ కాంపోనెంట్స్ లాగా అనమాట. చూడండి ఇక్కడ ప్యూర్ ఇథనాల్ కి ఒక షార్ప్ బాయిలింగ్ పాయింట్ ఉంది, ప్యూర్ వాటర్ కి ఒక షార్ప్ బాయిలింగ్ పాయింట్ ఉంది. అట్లానే అజియోట్రోప్ మిక్స్చర్ కి కూడా ఒక షార్ప్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఒకటే టెంపరేచర్ లో ఈ రెండు కాంపోనెంట్స్ వేపర్స్ ఫామ్ అయిపోతాయి కాబట్టి దాన్ని కూడా అజియోట్రోపిక్ మిక్స్చర్ కి కూడా షార్ప్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ అజియోట్రోప్స్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఈ అజియోట్రోపిక్ మిక్స్చర్ లోంచి కాంపోనెంట్స్ మనం సెపరేట్ చేయాలంటే చాలా డిఫికల్ట్. ఈవెన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ తో కూడా మనకు అవ్వదన్నమాట. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఏంటి? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే మనం ఏదైనా మిక్స్చర్ లో నుంచి కాంపోనెంట్స్ సెపరేట్ చేయాలి అనుకుంటే దాన్ని బాయిలింగ్ పాయింట్ బేసిస్ మీద సెపరేట్ చేస్తాం అనమాట. బట్ ఇక్కడ అజియోట్రోప్ మిక్స్చర్ లో రెండు కాంపోనెంట్స్ బాయిలింగ్ పాయింట్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఆ బాయిలింగ్ పాయింట్ బేసిస్ మీద కూడా మనం ఈ కాంపోనెంట్స్ ని ఆ మిక్స్చర్ లోంచి సెపరేట్ చేయలేమన్నమాట. సో అందుకని ఇక్కడ చెప్తున్నాడు కాంపోనెంట్స్ ఆఫ్ అజియోట్రోప్స్ ఆర్ డిఫికల్ట్ టు సెపరేట్. అందుకని అజియోట్రోపిక్ మిక్స్చర్ లో నుంచి కాంపోనెంట్స్ సెపరేట్ చేయడం చాలా డిఫికల్ట్. ఓకే, నెక్స్ట్ అజియోట్రోపిక్ మిక్స్చర్స్ ఆర్ టూ టైప్స్ అనమాట. ఒకటి మినిమం బాయిలింగ్ అజియోట్రోప్ అండ్ మాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్. మినిమం బాయిలింగ్ అజియోట్రోప్ పాజిటివ్ డీవియేషన్ ని షో చేస్తుంది అనమాట రౌల్స్ లా నుంచి. సో పాజిటివ్ డీవియేషన్ షో చేస్తుంది అంటే ఏంటి? వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. ఓకే, సో మనకు తెలుసు వేపర్ ప్రెషర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేపర్ ప్రెషర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది అండ్ వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటే బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ మినిమం బాయిలింగ్ అజియోట్రోప్ తక్కువ టెంపరేచర్ లో బాయిల్ అవుతుంది. సో బాయిలింగ్ పాయింట్ కూడా తక్కువ ఉంటుంది అనమాట అండ్ వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాజిటివ్ డీవియేషన్ సొల్యూషన్స్ కి వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది అండ్ దే ఫార్మ్ మినిమం బాయిలింగ్ అజియోట్రోప్స్. ఓకే, దీని ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. 95% ఇథనాల్ బై వాల్యూమ్ in water. That means 95 ml of ethanol in 100 ml of solution. Okay. Next, coming to maximum boiling azeotrope, they are found by solutions which show a large negative deviation from Raoult's law. So, ఈ type of mixture large negative deviation ని show చేస్తుంది Raoult's law నుంచి, right? So, negative deviation show చేసే solutions కి vapor pressure తక్కువ ఉంటుంది కదా, ఆల్రెడీ చూసాం కదా. సో నెగటివ్ డీవియేషన్ షో చేసే సొల్యూషన్స్ కి వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటే బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. మనకు తెలుసు వేపర్ ప్రెషర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. అంటే ఈ మిక్స్చర్ ఎక్కువ టెంపరేచర్ లో బాయిల్ అవుతుంది అంటే ఆ మిక్స్చర్ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుందని అర్థం కదా. సో మాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్స్ కి వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది అండ్ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్ టు రిమెంబర్. ఓకే నాన్న, దీని ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాము. ఎగ్జాంపుల్ ఈస్ aqueous nitric acid, that is 68% HNO3 is taken in 32% H2O by mass. సో ఈ మిక్స్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటి అంటే 120.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ దీన్ని కెల్విన్స్ లో కన్వర్ట్ చేస్తే 393.5 కెల్విన్స్. ఓకే, సో ఈ మిక్స్చర్ బాయిలింగ్ పాయింట్ 120.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే దిస్ ఇస్ హైయర్ దాన్ ద ప్యూర్ కాంపోనెంట్ బాయిలింగ్ పాయింట్స్ అనమాట. అంటే ఈ ప్యూర్ కాంపోనెంట్ బాయిలింగ్ పాయింట్ అంటే ఈ నైట్రిక్ యాసిడ్ బాయిలింగ్ పాయింట్ ఏమో 86 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అండ్ వాటర్ బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం నైట్రిక్ యాసిడ్ వాటర్ లో యాడ్ చేస్తామో అప్పుడు ఏదైతే మిక్స్చర్ ఫామ్ అవుతుందో ఆ మిక్స్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఈ రెండింటికంటే కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని మనం మాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్ అంటాం. వేరాస్ ఈ మినిమం బాయిలింగ్ అజియోట్రోప్ లో ఎగ్జాంపుల్ ఏంటి 95% ఇథనాల్ బై వాల్యూమ్ ఇన్ వాటర్. ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా, ఇథనాల్ బాయిలింగ్ పాయింట్ ఏమో 78.37 అండ్ వాటర్ బాయిలింగ్ పాయింట్ ఏమో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ఈ రెండు మిక్స్ చేస్తే మనకు వచ్చే మిక్స్చర్ బాయిలింగ్ పాయింట్ 78.2 డిగ్రీ సెంటిగ్రేడ్ విచ్ ఇస్ లెస్ దాన్ ద టూ ప్యూర్ కాంపోనెంట్స్ అంటే ఇథనాల్ అండ్ వాటర్. అందుకని ఈ మిక్స్చర్ ని మనం మినిమం బాయిలింగ్ అజియోట్రోప్ అంటాం. ఓకే, అర్థమైందా? లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ నాన్న. కొలిగేటివ్ ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్ విచ్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. ఏ ప్రాపర్టీస్ అయితే ఓన్లీ నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయో అండ్ వాటి నేచర్ మీద డిపెండ్ అయి ఉండవో ఆ ప్రాపర్టీస్ ని మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. ఓకే, కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ ఆఫ్ 4 types. ఏంటా 4 types? ఫస్ట్ వన్ ఇస్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, నెక్స్ట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, థర్డ్ వన్ ఇస్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఫోర్త్ వన్ ఇస్ ఆస్మోటిక్ ప్రెషర్. సో ఈ నాలుగింటిని కూడా మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. ఫస్ట్ మనం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ చూద్దాం. ఫస్ట్ కొలిగేటివ్ ప్రాపర్టీ, వెన్ నాన్ వోలటైల్ సొల్యూట్ ఇస్ యాడెడ్ ఇన్ సాల్వెంట్. ఎప్పుడైతే మనం నాన్ వోలటైల్ సొల్యూట్ ని మనం సాల్వెంట్ లో యాడ్ చేస్తాము. నాన్ వోలటైల్ అంటే ఏంటి? ఏదైతే వేపర్స్ ఫామ్ అవ్వవో దాన్ని మనం నాన్ వోలటైల్ సొల్యూట్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏంటది? లైక్ షుగర్ ఆర్
సాల్ట్ అన్నమాట. సో ఇవి వేపర్స్ ఫామ్ అవ్వవు కదా, సో వీటిని మనం నాన్ వోలటైల్ సొల్యూట్స్ అంటాం అనమాట. ఓకే, ఎప్పుడైతే ఇలాంటి నాన్ వోలటైల్ సొల్యూట్స్ ని సాల్వెంట్ లో యాడ్ చేస్తామో లైక్ వాటర్, అప్పుడు వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక క్లోజ్డ్ కంటైనర్ తీసుకున్నాము, అందులో ఓన్లీ వాటర్ వేసాం, ప్యూర్ సాల్వెంట్. సో దిస్ ఈస్ ప్యూర్ సాల్వెంట్. అండ్ దీంట్లో నుంచి వచ్చే వేపర్స్ ప్యూర్ వేపర్స్ అనమాట. అండ్ దీంట్ వేపర్ ప్రెషర్ ని మనం P0 అంటాం అనమాట. ప్యూర్ కాంపోనెంట్ వేపర్ ప్రెషర్ ని మనం P0 అంటాం. ఓకే, అండ్ ఎప్పుడైతే మనం ఈ ప్యూర్ సాల్వెంట్ లో నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తామో, ఈ నాన్ వోలటైల్ సొల్యూట్ ఏం చేస్తుంది, ఆ లిక్విడ్ సర్ఫేస్ మీద ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఈ లిక్విడ్ లో నుంచి వచ్చే వేపర్స్ తగ్గిపోతాయి అనమాట కంపేర్ టు ద ప్యూర్ సాల్వెంట్ వేపర్స్. సో ఎప్పుడైతే లిక్విడ్ లో నుంచి వచ్చే వేపర్స్ తగ్గిపోతాయో అప్పుడు దాని వేపర్ ప్రెషర్ కూడా తగ్గుతుంది అనమాట. అంటే సొల్యూషన్ వేపర్ ప్రెషర్ తగ్గుతుంది. సొల్యూషన్ అంటే ఇక్కడ సాల్వెంట్ అండ్ నాన్ వోలటైల్ సొల్యూట్ రెండు మిక్స్ చేసాం కదా, అప్పుడు వేపర్స్ తగ్గిపోతాయి అండ్ వేపర్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది డ్యూ టు నాన్ వోలటైల్ సొల్యూట్. అయితే ప్యూర్ సాల్వెంట్ లో నుంచి వచ్చే వేపర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాని వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అండ్ కంపేర్ టు ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ P0, సొల్యూషన్ వేపర్ ప్రెషర్ దట్ ఈస్ P తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏవైతే వేపర్స్ వస్తున్నాయో ఇవి ఓన్లీ బికాస్ సాల్వెంట్ వేపర్స్, సాల్వెంట్ మూలంగానే వేపర్స్ వస్తున్నాయి కాబట్టి, సో అకార్డింగ్ టు రౌల్స్ లా మనం ఏం రాయొచ్చు, వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ P బికమ్స్ ఈక్వల్ టు P0 Chi1. సో ఇక్కడ చూడండి అదే రాసాం ఇక్కడ, P ఈజ్ ఈక్వల్ టు P0 Chi1 ఆర్ Chi1 P0 రెండు ఒకటే. P అంటే ఏంటి, వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్, Chi1 is మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ Chi2 is మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. ఓకే, సో ఇప్పుడు రిడక్షన్ ఇన్ వేపర్ ప్రెషర్ దట్ ఈస్ లోయరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్ ఏమవుతుంది, ఎప్పుడైతే నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేసామో సో వేపర్ ప్రెషర్ తగ్గింది కదా, సొల్యూషన్ వేపర్ ప్రెషర్ కంపేర్ టు ద ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్. సో దాన్ని మనం రిడక్షన్ ఇన్ వేపర్ ప్రెషర్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు రిడక్షన్ ఇన్ వేపర్ ప్రెషర్ ఏమొస్తుంది, దట్ ఈస్ లోయరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్ ఏమొస్తుంది, P0 మైనస్ P. అవునా, అంటే ఇక్కడ సొల్యూషన్ లో వేపర్ ప్రెషర్ తగ్గింది కదా నాన్ వోలటైల్ సొల్యూట్ వేసినందుకు. నాన్ వోలటైల్ సొల్యూట్ వేయక ముందు ప్యూర్ సాల్వెంట్ లో వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంది, దట్ ఈస్ P0. ఎప్పుడైతే నాన్ వోలటైల్ సొల్యూట్ ఈ సాల్వెంట్ లో వేసామో అప్పుడు వేపర్ ప్రెషర్ తగ్గిపోయింది. అవునా, దట్ ఈస్ వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది. సో రెడ్యూస్ ఇన్ వేపర్ ప్రెషర్ ని మనం ఏం రాయొచ్చు, సో రెడ్యూస్ ఇన్ వేపర్ ప్రెషర్ ని మనం P0 మైనస్ P అని రాయొచ్చు. అవునా, P0 మైనస్ P. అండ్ ఈ P ప్లేస్ లో మనం ఏమని రాయొచ్చు, P ఈజ్ ఈక్వల్ టు Chi1 P0. సో Chi1 P0 ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ P0 మైనస్ P ఈజ్ నథింగ్ బట్ డెల్టా P. డెల్టా P అంటే చేంజ్ ఇన్ ద వేపర్ ప్రెషర్. ఓకే, ఎంత చేంజ్ వచ్చింది వేపర్ ప్రెషర్ లో నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేయక ముందు అండ్ చేసిన తర్వాత. సో ఈ చేంజ్ ఇన్ వేపర్ ప్రెషర్ ని మనం డెల్టా P అంటాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, సో ఈ టర్మ్ మొత్తంలో మనం P0 ని కామన్ తీసేసుకొని P0 ఇంటూ 1 మైనస్ Chi1 అని రాసుకుంటున్నాం. ఓకే, సో ఈ P0 ని మనం LHS సైడ్ తీసుకెళ్తే డెల్టా P బై P0 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Chi1 వస్తుంది. సో మనకు తెలుసు Chi1 ప్లస్ Chi2 ఈజ్ ఈక్వల్ టు 1. సో Chi2 అంటే ఏంటి, 1 మైనస్ Chi1 కదా. సో ఈ 1 మైనస్ Chi1 ని మనం Chi2 లాగా రాసుకోవచ్చు కదా. డెల్టా P బై P0 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Chi1 బదులు Chi2 అని రాసేస్తున్నాం. ఓకే, సో ఈ టర్మ్ ఏదైతే వచ్చిందో డెల్టా P బై P0 ఈజ్ ఈక్వల్ టు Chi2, దీన్ని మనం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా P బై P0 ఈజ్ ఈక్వల్ టు Chi2. డెల్టా P అంటే డిఫరెన్స్ ఇన్ ద వేపర్ ప్రెషర్ దట్ ఈస్ P0 మైనస్ P, అండ్ P0 అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ Chi2 ఈజ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్, అంటే ఇక్కడ నాన్ వోలటైల్ సొల్యూట్ అనమాట. సో మనం ఈ ఈక్వేషన్ ని ఇట్లా కూడా రాయొచ్చు, ఎట్లా, P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు, సో Chi2 ని ఎలా రాయొచ్చు, Chi2 ఈజ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూషన్ దట్ ఈస్ N1 ప్లస్ N2. ఓకే, సో ఇఫ్ ఎట్ ఆల్ మనం డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకుంటే, అంటే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లు చాలా తక్కువగా ఉంటే ఆర్ సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే అప్పుడు N1 ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ N2, దట్ ఈస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. అప్పుడు మనం ఈ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ N2 ని మనం ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. ఎక్కడ, డినామినేటర్ లో. ఓకే, డినామినేటర్ లో మనం N2 ని ఇగ్నోర్ చేసేయచ్చు. సో అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు N2 బై N1 వస్తుంది. మనం ఈ N2 ని ఇగ్నోర్ చేసాం కాబట్టి N1 మాత్రం ఉంటుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు, సో N2 అంటే ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఫార్ములా ఏంటి, వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ బై
N1 అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. దీని ఫార్ములా ఏంటి? వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై మోలార్ మాస్ ఆఫ్ సాల్వెంట్. సో ఈ టర్మ్ అంతా గనక మనం పైకి తీసుకెళ్తే ఏమొస్తుంది? W2/M2 ఇంటూ M1 ఏదైతుందో అది న్యూమరేటర్ లోకి వచ్చేస్తుంది, M1/W1 వస్తుంది. ఓకే, అర్థమైందా? సో ఫైనల్ ఫార్ములా మనకి ఏమొచ్చింది? P0 - P/P0 is equal to N2/N1 కదా. N2/N1 ని మనం ఎలా రాసుకోవచ్చు? సో ఇక్కడ చూడండి, W2/M2 ఇంటూ M1/W1. సో W2/M2 ఇంటూ M1/M1. సో ఇది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఫార్ములా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఇది న్యూమరికల్స్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ W2 అంటే ఏంటి? W2 is the weight of the solute. Okay, and M2 is the molar mass of the solute, and M1 is the molar mass of the solvent, and W1 is the weight of the solvent. Okay, so ఇది మన రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ colligative property, that is elevation of boiling point. When a non-volatile solute is added to solvent, the boiling point of solution becomes higher. సపోజ్ ఇక్కడ చూడండి, మన దగ్గర ఒక సాల్వెంట్ ఉంది. ఈ రెడ్ లైన్ ఏదైతుంది అది సాల్వెంట్ లైన్. సపోజ్ మన దగ్గర ఒక సాల్వెంట్ ఉంది, దాని టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే దాని వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వేపర్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి, ఎక్కువ వేపర్స్ ఫామ్ అవుతే వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే సాల్వెంట్ తీసుకొని మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తామో దాని వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో ఒక పాయింట్ వస్తుంది, అక్కడ ఈ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ఏదైతే ఉందో అది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తో ఈక్వల్ అవుతుంది. సో దీన్ని మనం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ వేపర్ ప్రెషర్ తో ఈక్వల్ అవుతుందో, దట్ ఈస్ 1 atmosphere అవుతుందో, ఆ కరెస్పాండింగ్ టెంపరేచర్ ఏమంటామంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ అంటాం. అది మనం TB0 తో డినోట్ చేస్తాం అనమాట. ఆ నెక్స్ట్ యాక్సిస్ చూడండి, దిస్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ TB0. ఓకే, దట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. సో ఇప్పుడు మనం ఈ సాల్వెంట్ లో నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. చూడండి, వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది, ఈ సొల్యూషన్ వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఈ సొల్యూషన్ టెంపరేచర్ ని కనుక ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ కూడా ఒక పాయింట్ వస్తుంది, వేర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ becomes equal to the atmospheric pressure అన్నమాట. ఓకే, ఈ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తో ఈక్వల్ అవుతుంది. సో ఆ పాయింట్ ని ఏమంటామంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అంటాం, దట్ ఈస్ డినోటెడ్ బై TB. ఓకే, TB అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. సో మీరు ఇక్కడ చూడండి, ఈ TB దట్ ఈస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ ఏదైతే ఉందో అది హయ్యర్ గా ఉంది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ కంటే. ఓకే, చూడండి ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ TB ఈజ్ హయ్యర్ దాన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ TB0. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ TB - TB0, దీన్ని మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాం. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ చూడండి, సో వెన్ నాన్ వోలటైల్ సొల్యూట్ ఈస్ యాడెడ్ టు సాల్వెంట్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ బికమ్స్ హయ్యర్. దీన్నే మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాం. ఎప్పుడైతే నాన్ వోలటైల్ సొల్యూట్ ని సాల్వెంట్ లో యాడ్ చేస్తామో దాని బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ తో కంపేర్ చేస్తే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాం. ఓకే, ద డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఓకే, సో దాన్ని మనం ఎలా రాయొచ్చు? డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు TB - TB0 అని రాయొచ్చు. ఓకే, వేర్ డెల్టా TB ఈజ్ ద difference in the boiling point and TB is the boiling point of solution and TB0 is the boiling point of the pure solvent. Okay, so for dilute solutions, ఎప్పుడైతే dilute solutions తీసుకుంటామో అప్పుడు delta TB is directly proportional to molality అన్నమాట. సో ఈ proportionality sign తీసేస్తే మనము ఒక కాన్స్టెంట్ పెట్టుకోవాలి, దట్ ఈస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ విచ్ ఈస్ నథింగ్ బట్ KB. డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ స్మాల్ m, దట్ ఈస్ మొలాలిటీ. సో KB అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ విచ్ ఈస్ నథింగ్ బట్ బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆర్ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆర్ ఎబ్యూలోస్కోపిక్ కాన్స్టెంట్. సో KBకి 3 నేమ్స్ ఉంటాయి. ఏంటవి? బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ కాన్స్టెంట్, ఎబ్యూలోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్. ఓకే, యూనిట్ ఏంటి దీనిది? కెల్విన్ kg/mol. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఫార్ములా డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KBM ఉంది కదా, ఈ ఫార్ములాలో మొలాలిటీ ఫార్ములాని గనక సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది? మొలాలిటీ ఈజ్ వాట్? మొలాలిటీ ఈజ్ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ కేజెస్. ఇది మొలాలిటీ ఫార్ములా కదా. సో దీన్ని ఎట్లా రాయొచ్చు? N2 ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. N2 అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్. సో దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. సో ఇది మొలాలిటీ అవుతుంది. ఓకే, ఈ ఫార్ములాని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి, డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోండి. అండ్ ఈ M బదులు మనం W2/M2 ఇంటూ 1000/W1 ఇట్లా ఈ ఫార్ములాలో మనం మొలాలిటీని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఫైనల్ గా మనకు ఈ ఫార్ములా వస్తుంది. ఓకే, వేర్
W2 and W1 are the weight of the solute and solvent, and M2 is the molar mass of the solute. Okay. Now, what is ebullioscopic constant? That is Kb. This is very important question. So, it is defined as the increase in the boiling point when 1 mole of non-volatile solute is dissolved in 1 kilogram of the solvent. 1 mole of non-volatile solute is dissolved in 1 kilogram of the solvent ante molality kada. Or it is defined as elevation in boiling point when molality is unity. Okay. Ikkada chudandi delta Tb is the change in the boiling point kada. ఇది ఎప్పుడు Kb తో ఈక్వల్ అవుతుంది? ఎప్పుడైతే మొలాలిటీ 1 ఉంటుందో, దట్ ఈస్ యూనిటీ ఉంటుందో, అప్పుడు డెల్టా Tb ఈజ్ ఈక్వల్ టు Kb అవుతుంది. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నాను. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ వెన్ మొలాలిటీ ఈస్ యూనిటీ. ఎప్పుడైతే మొలాలిటీ యూనిటీ ఉంటుందో అప్పుడు చేంజ్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ ఆర్ ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ విల్ బి ఈక్వల్ టు Kb, that is ebullioscopic constant. Okay, థర్డ్ కొలిగేటివ్ ప్రాపర్టీ ఏంటి? డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి? ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ద టెంపరేచర్ ఎట్ విచ్ vapor pressure of liquid phase is equal to the vapor pressure of the solid phase. అంటే సాలిడ్ ఫేజ్ ఆర్ లిక్విడ్ ఫేజ్ యొక్క వేపర్ ప్రెషర్ రెండు మ్యాచ్ అవుతాయి, దాన్ని మనం ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. సపోజ్ మన దగ్గర ఒక ఫ్రోజన్ సాల్వెంట్ ఉంది లైక్ ఐస్. సో దాని టెంపరేచర్ కనుక మనం ఇంక్రీజ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆన్ అదర్ సైడ్ చూడండి, ఇక్కడ సపోజ్ మన దగ్గర వాటర్ ఉంది అనుకుందాం, దట్ ఈస్ ప్యూర్ సాల్వెంట్. సో దీని టెంపరేచర్ కనుక మనం డిక్రీజ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది, అక్కడ ఈ ఫ్రోజన్ సాల్వెంట్ అండ్ ఈ లిక్విడ్ సాల్వెంట్ ఒక వేపర్ ప్రెషర్ మ్యాచ్ అవుతుంది అనమాట, దట్ ఈస్ ఈక్వల్ అవుతుంది. సో ఈ టెంపరేచర్ ఏమంటామంటే, ఇక్కడ చూడండి, ఈ టెంపరేచర్ ఏమంటామంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ అంటాం, దట్ ఈస్ TF0, దట్ ఈస్ TF0. సో ఇప్పుడు మనం ఈ లిక్విడ్ సాల్వెంట్ లో నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తే వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది. ఒకవేళ మనం ఈ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ని ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఫ్రోజన్ సాల్వెంట్ కి మ్యాచ్ చేయాలి అనుకుంటే, ఈ ఫ్రోజన్ సాల్వెంట్ కి మ్యాచ్ చేయాలి అనుకుంటే ఈ సొల్యూషన్ టెంపరేచర్ చాలా డిక్రీజ్ చేయాలి. ఈ సొల్యూషన్ టెంపరేచర్ మనం చాలా డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టెంపరేచర్ ని మనం ఏమంటామంటే TF అంటాం. ఓకే, ఈ టెంపరేచర్ ఏమంటాము? TF అంటాం, అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. సో ఈ టెంపరేచర్ లో రెండు వేపర్ ప్రెషర్స్ కూడా మ్యాచ్ అవుతాయి. వేపర్ ప్రెషర్ ఆఫ్ ఫ్రోజన్ సాల్వెంట్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్, రెండు వేపర్ ప్రెషర్స్ కూడా మ్యాచ్ అవుతాయి అనమాట. ఈ టెంపరేచర్ ని మనం ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అంటాం. సో ఇక్కడ మనం చూస్తే ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది, దీన్నే మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే మనం సాల్వెంట్ లో నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తామో దాని ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది ప్యూర్ సాల్వెంట్ ఫ్రీజింగ్ పాయింట్ కంటే. సో దీన్నే మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం, దట్ ఈస్ డెల్టా TF. ఓకే, సో ఇక్కడ చూడండి, when నాన్ వోలటైల్ సొల్యూట్ ఈస్ యాడెడ్ టు సాల్వెంట్ the freezing point of the solution decreases. దీన్నే మనం డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. సో ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఎట్లా రాయొచ్చు? డెల్టా TF is equal to TF0 minus TF. ఈ TF0 అంటే ఏంటి? ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, అండ్ TF అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకుంటే డెల్టా TF is directly proportional to molality. ఓకే, దట్ ఈస్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ is directly proportional to the molality. సో ఈ ప్రపోర్షనాలిటీ సైన్ ని తీసేస్తే మనం ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ ని పెట్టుకోవాలి, దట్ ఈస్ KF ని పెట్టుకుంటున్నాం. ఓకే, KF is nothing but what? Freezing point depression constant or molar depression constant or cryoscopic constant. దీనికి కూడా 3 నేమ్స్ ఉంటాయి. అండ్ వాట్ ఈస్ ద యూనిట్? కెల్విన్ kg per mole. సో ఈ మొలాలిటీ ప్లేస్ లో మొలాలిటీ ఫార్ములా కనుక రీప్లేస్ చేస్తే సో ఏమొస్తుంది? డెల్టా TF is equal to KF into W2 into 1000 by W1 into M2 వస్తుంది. ఓకే, వేర్ W2 and W1 are the weight of solute and solvent and M2 is the molar mass of the solute. Okay, and next ఇక్కడ డిఫైన్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి? క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ decrease in the freezing point of a solvent when 1 mole of a non-volatile solute is dissolved in 1 kilogram of the solvent, or it is defined as a depression in freezing point when molality is unity. ఎప్పుడైతే మొలాలిటీని మనం యూనిటీగా తీసుకుంటామో అప్పుడు డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ద మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఆర్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. ఇక్కడ చూడండి, డెల్టా TF is the డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ మొలాలిటీ. మొలాలిటీని ఎప్పుడైతే మనం యూనిటీ తీసుకుంటామో దెన్ అప్పుడు డెల్టా TF విల్ బి ఈక్వల్ టు KF, దట్ ఈస్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. సో ఇది థర్డ్ కొలిగేటివ్ ప్రాపర్టీ నానా, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. లాస్ట్ కొలిగేటివ్ ప్రాపర్టీ ఈస్ ఆస్మాటిక్ ప్రెషర్. ఓకే, ఇప్పుడు మనం ఆస్మాసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఫ్రమ్ pure solvent to solution or from solution of low concentration site to solution of high concentration site through a semi permeable membrane is known as osmosis. సపోజ్ ఇక్కడ చూడండి, డయాగ్రామ్ లో ఒక సైడ్ మనం సాల్వెంట్ తీసుకున్నాము, ఒక సైడ్ మనం సొల్యూషన్ తీసుకున్నాం. ఈ రెండింటిని కూడా మనం కనెక్ట్ చేసాం అండ్ మధ్యలో మనం ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ని పెట్టామన్నమాట. ఓకే, సో ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్ ని అలో చేస్తుంది అనమాట దానిలోంచి వెళ్ళటానికి. సో ఈ సాల్వెంట్ ఏదైతే ఉందో ఇది సొల్యూషన్ లోకి ఫ్లో అవుతుంది. ఓకే, దీన్నే మనం ఆస్మాసిస్ అంటాం. సో ఆస్మాసిస్ అంటే ఏంటి? ద ఫ్లో ఆఫ్ సాల్వెంట్
into the solution through semi-permeable membrane is called osmosis. ఓకే, ఆస్మాసిస్ అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ సొల్యూషన్ లోకి ఫ్లో అవుతాయి ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ త్రూగా. సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ మధ్యలోంచి సొల్యూషన్ లోకి ఫ్లో అవుతాయి అన్నమాట. దీన్ని మనం ఆస్మాసిస్ అంటాం. ఓకే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్ ని అలో చేస్తుంది. సొల్యూషన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అలో చేయదు సాల్వెంట్ లోకి. ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్ ను సొల్యూషన్ లోకి అలో చేస్తుంది అనమాట. ఓకే, అండ్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఇస్ ఆఫ్ 2 టైప్స్. న్యాచురల్ గా వస్తుంది అండ్ సింథటిక్ గా కూడా వస్తుంది. న్యాచురల్ గా ఏం తీసుకుంటామంటే పిగ్ బ్లాడర్ ఆర్ పార్చ్మెంట్. సింథటిక్ లో సెల్లోఫేన్ తీసుకుంటాం. ఓకే, ఆస్మాసిస్ లో ఏమవుతుంది సాల్వెంట్ ఆర్ వాటర్ మాలిక్యూల్స్ సొల్యూషన్ లోకి ఫ్లో అవుతాయి అన్నమాట. ఓకే, సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ త్రూగా సొల్యూషన్ లోకి ఫ్లో అవుతాయి. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లిక్విడ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఓకే, ఆర్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఓకే, ఇక్కడ సాల్వెంట్ లో కాన్సన్ట్రేషన్, సొల్యూషన్ హై కాన్సన్ట్రేషన్. ఎందుకంటే సొల్యూషన్ లో సొల్యూట్ కూడా ఉంటుంది కాబట్టి సొల్యూషన్ ఇస్ హై కాన్సన్ట్రేషన్. వేరే సాల్వెంట్ లో సొల్యూట్ యాడ్ చేయం కాబట్టి సాల్వెంట్ ప్యూర్ గా ఉంటుంది కాబట్టి అది లో కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది అనమాట. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లిక్విడ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు ద హై కాన్సన్ట్రేషన్ అండ్ ఫ్రమ్ హై ప్రెషర్ టు ద లో ప్రెషర్. సో ప్యూర్ లిక్విడ్స్ లైక్ సాల్వెంట్స్ కి హై ప్రెషర్ ఉంటుంది అండ్ సొల్యూషన్స్ కి లో ప్రెషర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ తక్కువ కాబట్టి సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాబట్టి సాల్వెంట్ ఆర్ వాటర్ మాలిక్యూల్స్ సొల్యూషన్ లోకి ఫ్లో అవుతాయి అన్నమాట, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. సో ఒకవేళ మనం ఈ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ని కనుక స్టాప్ చేయాలి అనుకుంటే ఏం చేస్తామంటే ఒక ఎక్స్ట్రా ప్రెషర్ ని సొల్యూషన్ మీద మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేయడానికి, అంటే ఆస్మాసిస్ ని స్టాప్ చేయడానికి మనం ఒక ఎక్స్ట్రా ప్రెషర్ ఈ సొల్యూషన్ మీద అప్లై చేస్తామన్నమాట. సో దీన్నే మనం ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం. ఏమంటాం దీన్ని? ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం. ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద ఎక్స్ట్రా ప్రెషర్ అప్లైడ్ ఆన్ ద సొల్యూషన్ టు స్టాప్ ద ఆస్మాసిస్. ఓకే, సో ఏదైతే మనం ఎక్స్ట్రా ప్రెషర్ సొల్యూషన్ మీద అప్లై చేస్తున్నామో ఆస్మాసిస్ ని స్టాప్ చేయడానికి దీన్ని మనం ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం. సో ఆస్మాటిక్ ప్రెషర్ ఇస్ డినోటెడ్ బై పై అన్నమాట. పై ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఆర్టీ. సి అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఇక్కడ మనం మొలారిటీ టర్మ్స్ లో తీసుకుంటాం అనమాట. సో వేర్ సి ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ. సో మొలారిటీ ఫార్ములా ఏంటి? ఎం ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ కదా, ఆల్రెడీ చూసాం ఇది మనం. సో ఈ సి ప్లేస్ లో మనం N2/V అని పెట్టుకుంటున్నాం ఇంటూ ఆర్టీ. సో పై ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎట్లా రాయొచ్చు? వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్. సో ఇంటూ ఈ వాల్యూమ్ రాసేయండి ఇంటూ ఆర్టీ. ఓకే, ఈ ఆర్టీ ఏదైతే ఉందో అది రాసేస్తున్నాం. సో మనకు ఫైనల్ గా ఫార్ములా ఏమొస్తుంది? ఆస్మాటిక్ ప్రెషర్ పై ఈజ్ ఈక్వల్ టు W2/V ఇంటూ M2 RT, వేర్ W2 is the weight of the solute, M2 is the molar mass of the solute, R is the gas constant and T is the temperature and V is the volume of the solution. Pi is the osmotic pressure. So application of osmotic pressure చూద్దాం. It is used to determine molar mass of macromolecules like protein and polymers. So proteins and polymers molar mass calculate చేయాలి అనుకుంటే మనం osmotic pressure ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ రివర్స్ ఆస్మోసిస్. సో ఫస్ట్ రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటో చూద్దాం. సో రివర్స్ ఆస్మోసిస్ లో ఒక సైడ్ సాల్ట్ వాటర్ ఉంటుంది అండ్ ఒక సైడ్ ఫ్రెష్ వాటర్ ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫ్రెష్ వాటర్ నుంచి సాల్ట్ వాటర్ వైపు వాటర్ ఫ్లో అవుతుంది. మనం దీన్ని ఏమంటాం? ఆస్మోసిస్ అంటాం, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సాల్ట్ వాటర్ సొల్యూషన్ ఏదైతే ఉందో దానిపైన మనం ఒక ఎక్స్ట్రా ప్రెషర్ ని అప్లై చేస్తున్నాం అనమాట. ఓకే, దిస్ ఎక్స్ట్రా ప్రెషర్ ఈస్ కాల్డ్ ఆస్మాటిక్ ప్రెషర్, అవును కదా? సో ఒక ఎక్స్ట్రా ప్రెషర్ ని అప్లై చేస్తే ఈ సొల్యూషన్ మీద ఈ ఆస్మాసిస్ స్టాప్ అవుతుంది. ఆస్మాసిస్ అంటే ఫ్లో ఆఫ్ సాల్వెంట్ అనమాట. సో ఈ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ఏదైతే ఉందో అది స్టాప్ అయిపోతుంది. సో ఈ ఎక్స్ట్రా ప్రెషర్ ని ఏమంటాం మనం? ఆస్మాటిక్ ప్రెషర్ అని అంటాం, అవునా? ఇందాక ఆల్రెడీ చూసాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రివర్స్ ఆస్మోసిస్ లో ఈ ఎక్స్ట్రా ప్రెషర్ ఏదైతే ఉందో అంటే ఈ ఆస్మాటిక్ ప్రెషర్ కంటే కూడా మనం ఎక్కువ ప్రెషర్ ఈ సొల్యూషన్ మీద అప్లై చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ సాల్ట్ వాటర్ లో నుంచి వాటర్ ఏదైతే ఉందో అది ఫ్రెష్ వాటర్ వైపు ఫ్లో అవుతుంది అనమాట. దీన్ని మనం రివర్స్ ఆస్మోసిస్ అంటాం. ఏం చేస్తున్నాం రివర్స్ ఆస్మోసిస్ లో? మనం ఆస్మాటిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ సొల్యూషన్ మీద అప్లై చేస్తున్నాం. సో దట్ సాల్ట్ వాటర్ లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది సాల్ట్ వాటర్ నుంచి సపరేట్ అయ్యి ఫ్రెష్ వాటర్ లోకి ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, దీనినే మనం రివర్స్ ఆస్మోసిస్ అంటాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ప్రెషర్ లార్జర్ దాన్ ఆస్మాటిక్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ టు ఏ సొల్యూషన్ సైడ్, ప్యూర్ సాల్వెంట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ద సొల్యూషన్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. సో ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ తో మనం డీసాలినేషన్ ఆఫ్ సీ వాటర్ ని చేస్తాం అనమాట. అంటే ఏంటి? సీ వాటర్ నుంచి మనం ఫ్రెష్ వాటర్ ని ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, అర్థమైందా వాట్ ఈస్ రివర్స్ ఆస్మోసిస్? నౌ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఆన్ బేసిస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్.
సో ఆన్ బేసిస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ మనం సొల్యూషన్స్ ని 3 types గా డివైడ్ చేసామన్నమాట. ఐసోటోనిక్ సొల్యూషన్స్, హైపోటోనిక్ సొల్యూషన్స్ అండ్ హైపర్టోనిక్ సొల్యూషన్స్. ఓకే, ఫస్ట్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ 2 సొల్యూషన్స్ ని తీసుకుంటే గనక ఆ 2 సొల్యూషన్స్ కాన్సన్ట్రేషన్ సేమ్ ఉంటే వాటి ఆస్మాటిక్ ప్రెషర్ కూడా సేమ్ ఉంటుంది. అవునా? ఈ 2 సొల్యూషన్స్ మధ్యలో ఆస్మాసిస్ అవ్వదన్నమాట. దట్ ఈస్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ బిట్వీన్ 2 సొల్యూషన్స్ ఉండదు. ఓకే, అప్పుడు ఈ 2 సొల్యూషన్స్ ఏమంటామంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. అంటే ఏంటి? 2 సొల్యూషన్స్ లో సేమ్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఆస్మాటిక్ ప్రెషర్ కూడా సేమ్ ఉంటుంది. సో ఆస్మాటిక్ ప్రెషర్ సేమ్ ఉన్నప్పుడు ఆస్మాసిస్ జరగదన్నమాట ఈ సొల్యూషన్స్ మధ్యలో. సో ఆస్మాసిస్ ప్రాసెస్ అనేది ఈ సొల్యూషన్స్ మధ్యలో అవ్వదు. దీస్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ కాల్డ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి 2 సొల్యూషన్స్ హ్యావ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బ్లడ్ సెల్ ఫ్లూయిడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ సెల్ లో ఉండే ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ 0.9% మాస్ బై వాల్యూమ్ NaCl. ఇది ఆ బ్లడ్ సెల్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ అనమాట. అండ్ నార్మల్ సెలైన్ సొల్యూషన్ అని ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా హాస్పిటల్స్ లో పేషెంట్స్ కి పెడతారు చూసారా ఐవి, దాన్ని నార్మల్ సెలైన్ సొల్యూషన్స్ అంటాం. దీని కాన్సన్ట్రేషన్ కూడా 0.9% మాస్ బై వాల్యూమ్ NaCl ఉంటుంది. ఓకే, సో ఈ 2 సొల్యూషన్స్ అంటే ఈ బ్లడ్ సెల్ లో ఉండే ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ అండ్ నార్మల్ సెలైన్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి వాటి ఆస్మాటిక్ ప్రెషర్ కూడా సేమ్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ని మనం ఏమంటామంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. ద సొల్యూషన్స్ విచ్ హ్యావ్ ద సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆర్ కాల్డ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్. నెక్స్ట్ మనం హైపోటోనిక్ సొల్యూషన్ చూద్దాం. ఇఫ్ వన్ సొల్యూషన్ హ్యాస్ లోయర్ ఆస్మాటిక్ ప్రెషర్, సపోజ్ మనం బ్లడ్ సెల్ ఫ్లూయిడ్ అండ్ ఇంకో సొల్యూషన్ విచ్ ఈస్ లెస్ దాన్ 0.9% మాస్ బై వాల్యూమ్ NaCl సొల్యూషన్, దీన్ని మనం హైపోటోనిక్ సొల్యూషన్ అంటాం. అండ్ బ్లడ్ సెల్ ఫ్లూయిడ్ ఏమవుతుంది? హైపర్టోనిక్ సొల్యూషన్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ సెల్ లో ఉన్న ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ లో మనం ఒక సొల్యూషన్ తీసుకుందాం. దీని కాన్సన్ట్రేషన్ లెస్ దాన్ 0.9% మాస్ బై వాల్యూమ్ NaCl అనుకుందాం. ఓకే, ఈ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ లెస్ దాన్ 0.9% మాస్ బై వాల్యూమ్ NaCl. ఓకే, ఇందులో మనం ఏం చేస్తామంటే బ్లడ్ సెల్స్ ని యాడ్ చేద్దాం. ఓకే, ఇందులో మనం బ్లడ్ సెల్స్ ని యాడ్ చేద్దాం. సో ఈ బ్లడ్ సెల్స్ కాన్సన్ట్రేషన్ ఏంటి? 0.9% మాస్ బై వాల్యూమ్ NaCl. అవునా? సో ఈ బ్లడ్ సెల్ ఏమో ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంది అండ్ ఈ బయట ఉన్న సొల్యూషన్ ఏమో తక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంది. దట్ ఈస్ లెస్ దాన్ 0.9% మాస్ బై వాల్యూమ్ NaCl సొల్యూషన్ అనమాట. ఓకే, అంటే ఈ బ్లడ్ సెల్ ని మనం హైపోటోనిక్ సొల్యూషన్ లో పెట్టాం, లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ లో పెట్టామన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ సెల్ స్వెల్అప్ అయిపోతుంది, అంటే ఉబ్బుతుంది. ఎందుకు అంటే మనం ఆల్రెడీ చూసాం వాటర్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ ఈ బయట ఉన్న సొల్యూషన్ ఏమో లో కాన్సన్ట్రేషన్, బ్లడ్ సెల్ లో ఉన్న ఫ్లూయిడ్ ఏమో హై కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సొల్యూషన్ లో ఉన్న వాటర్ బ్లడ్ సెల్స్ లోకి ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ లోకి వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి బయట ఉన్న సొల్యూషన్ లో నుంచి బ్లడ్ లోకి వాటర్ ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సెల్ స్వెల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఉబ్బుతుంది అనమాట. ఓకే, సో హైపోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి? హైపోటోనిక్ సొల్యూషన్ అంటే ద సొల్యూషన్ విచ్ హ్యాస్ అ లెస్ కాన్సన్ట్రేషన్ దాన్ అదర్ సొల్యూషన్ ఆర్ విచ్ హ్యాస్ అ లెస్ ఆస్మాటిక్ ప్రెషర్ దాన్ అదర్ సొల్యూషన్. ఇక్కడ బ్లడ్ సెల్స్ లో హై కాన్సన్ట్రేషన్ ఉంది, దట్ ఈస్ హై ఆస్మాటిక్ ప్రెషర్ ఉంది. వేరాస్ బయట ఉన్న సొల్యూషన్ లో కాన్సన్ట్రేషన్ ఉంది అండ్ లో ఆస్మాటిక్ ప్రెషర్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ లో కాన్సన్ట్రేషన్ లో ఉన్న ఈ సొల్యూషన్ ఏమంటామంటే హైపోటోనిక్ సొల్యూషన్ అంటాం. సో ఈ హై కాన్సన్ట్రేషన్ లో ఉన్న బ్లడ్ సెల్ ఫ్లూయిడ్ ని ఏమంటామంటే హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఈస్ హైపర్టోనిక్ సొల్యూషన్. ఇఫ్ వన్ సొల్యూషన్ హ్యాస్ హయ్యర్ ఆస్మాటిక్ ప్రెషర్, ఇందాక చూసాం కదా ఏ సొల్యూషన్ కి అయితే హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అండ్ హయ్యర్ ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుందో దాన్ని మనం హైపర్టోనిక్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక కంటైనర్ లో నేను ఒక సొల్యూషన్ తీసుకున్నాను. ఓకే, దీని కాన్సన్ట్రేషన్ ఈస్ గ్రేటర్ దాన్ 0.9% మాస్ బై వాల్యూమ్ NaCl సొల్యూషన్. అండ్ ఇప్పుడు ఏం చేశానంటే ఇందులో బ్లడ్ సెల్స్ యాడ్ చేశాను అనమాట. అండ్ ఈ బ్లడ్ సెల్స్ కాన్సన్ట్రేషన్ ఏంటి? 0.9% మాస్ బై వాల్యూమ్ NaCl సొల్యూషన్. అవునా? బ్లడ్ సెల్ కాన్సన్ట్రేషన్ బయట ఉన్న సొల్యూషన్ దానికంటే తక్కువ ఉంది కదా. సో అప్పుడు దీన్ని ఏమంటాం మనం? హైపోటోనిక్ సొల్యూషన్ అంటాం. అండ్ ఈ బయట ఉన్న సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ సెల్స్ ని మనం హైపర్టోనిక్ సొల్యూషన్ లో పెడతామో అంటే హయ్యర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ లో పెడతామో అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలుసు కదా వాటర్ ఆర్ సాల్వెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ బ్లడ్ సెల్ ఫ్లూయిడ్ లో కాన్సన్ట్రేషన్ లో ఉంది కాబట్టి బ్లడ్ సెల్ లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది బయట సొల్యూషన్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ద వాటర్ ఆర్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద బ్లడ్ సెల్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ద బ్లడ్ సెల్. అంటే బ్లడ్ సెల్ లో నుంచి వాటర్ బయట ఉన్న సొల్యూషన్ లోకి వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ బ్లడ్ సెల్ లో ఉన్న ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది అండ్ బయట ఉన్న సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. సో వాటర్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్ సెల్ ష్రింక్ అయిపోతుంది అనమాట.
ఓకే, అర్థమైందా? ఎప్పుడైతే బ్లడ్ సెల్ మనం హైపోటానిక్ సొల్యూషన్ లో పెడతామో ఆ బ్లడ్ సెల్ ష్రింక్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ బ్లడ్ సెల్ ని హైపోటోనిక్ సొల్యూషన్ లో పెడతామో అప్పుడు ఆ బ్లడ్ సెల్ స్వెల్అప్ అవుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ టాపిక్ నాన్న, అబ్నార్మల్ మోలార్ మాస్. ఇందులో మనం అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ గురించి చూద్దాం. ఓకే, అసోసియేషన్, it leads to decrease in number of particles in solution, result in decrease of colligative properties. So మనకు ఆల్రెడీ తెలుసు colligative properties depends only on the number of solute particles. colligative properties దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఓన్లీ నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, అవునా? ఒకవేళ అసోసియేషన్ అయితే, అసోసియేషన్ అంటే 2 or 3 మాలిక్యూల్స్ కంబైన్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ అ సింగిల్ మాలిక్యూల్ అనమాట. సో ఒకవేళ అసోసియేషన్ అయితే ఏమవుతుంది? నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ డిక్రీజ్ అవుతాయి అనమాట. ఓకే, ఎందుకంటే 2 or 3 మాలిక్యూల్స్ కంబైన్ అయ్యి ఒకటే మాలిక్యూల్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఇక్కడ డిక్రీజ్ అవుతాయి అసోసియేషన్ లో. సో అప్పుడు ఏమవుతుంది? కొలిగేటివ్ ప్రాపర్టీస్ డిక్రీజ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ CH3COOH, దిస్ ఇస్ ఇథనాయిక్ యాసిడ్, ఓకే, ఆర్ అసిటిక్ యాసిడ్ అని కూడా అంటాం. ఇది ఎప్పుడైతే బెంజీన్ లో యాడ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఈ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ కంబైన్ టు ఫార్మ్ ఎ సింగిల్ మాలిక్యూల్. దీన్ని మనం డైమరైజేషన్ అంటాం. సో ఎప్పుడైతే ఇథనాయిక్ యాసిడ్ బెంజీన్ లో యాడ్ చేస్తామో అప్పుడు డైమర్ ఫామ్ అవుతుంది. అంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ రెండు కంబైన్ అయ్యి ఒకటే మాలిక్యూల్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ కంబైన్స్ టు ఫార్మ్ CH3COOH ట్వైస్, అంటే ఇక్కడ ఒకటే మాలిక్యూల్ ఫామ్ అయింది. సో ఇక్కడ చూడండి. సో ఇదొక ఇథనాయిక్ యాసిడ్ అండ్ ఇదొక ఇథనాయిక్ యాసిడ్, రెండు కంబైన్ అయ్యి హైడ్రోజన్ బాండ్ తో కంబైన్ అయ్యి అవి సింగిల్ మాలిక్యూల్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. దీన్నే మనం డైమర్ అంటాం. అండ్ ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ డైమరైజేషన్. సో డైమర్ ఫామ్ అయినాక దాని మోలార్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 120 ఉంటుంది. బట్ నార్మల్ మోలార్ మాస్ ఏంటి ఇథనాయిక్ యాసిడ్ ది? ఇక్కడ చూడండి 60. ఒక థియరిటికల్ గా కనుక మనం క్యాల్కులేట్ చేస్తే ఇథనాయిక్ యాసిడ్ మోలార్ మాస్ 60 వస్తుంది. ఓకే, బట్ ఎప్పుడైతే మనం ఎక్స్పెరిమెంటల్ గా చూసామో ఇథనాయిక్ యాసిడ్ బెంజీన్ లో యాడ్ చేసినప్పుడు అప్పుడు దాని మోలార్ మాస్ 120 ఉంది అనమాట. సో ఇక్కడ మోలార్ మాస్ ఇంక్రీజ్ అయింది బికాస్ ఆఫ్ అసోసియేషన్. ఇక్కడ డైమర్ ఫామ్ అయింది కాబట్టి దీని మోలార్ మాస్ ఎక్కువైంది. సో మనకు తెలుసు నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్. ఓకే, ఇది మనకు తెలుసు కదా. సో మాస్ అయితే సేమ్ ఉంటుంది. ఓకే, బట్ ఎప్పుడైతే అసోసియేషన్ అవుతుందో అప్పుడు ఈ మోల్స్ హాఫ్ అయిపోతాయి. ఎప్పుడైతే మోల్స్ హాఫ్ అయిపోతాయో మోలార్ మాస్ డబుల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అసోసియేషన్ లో, దట్ ఈస్ ఈ ఎగ్జాంపుల్ లో 2 మాలిక్యూల్స్ కంబైన్ అయ్యి 1 మాలిక్యూల్ కింద ఫామ్ అయిపోయింది కాబట్టి మోలార్ మాస్ కూడా డబుల్ అయ్యింది. దీన్నే మనం అబ్నార్మల్ మోలార్ మాస్ అంటాం. ఓకే, ఇది అసోసియేషన్ కేసులో. సో ఇప్పుడు డిసోసియేషన్ చూద్దాం. ఓకే, డిసోసియేషన్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ సొల్యూషన్ రిజల్టింగ్ ఇన్ ద ఇంక్రీజ్ ఆఫ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్. సో డిసోసియేషన్ లో ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ అవుతాయో కొలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే మనకు తెలుసు కొలిగేటివ్ ప్రాపర్టీస్ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి KCl ని కనుక మనం వాటర్ లో డిజాల్వ్ చేస్తే ఈ KCl వాటర్ లో డిసోసియేట్ అయ్యి K+ అండ్ Cl- అయాన్స్ ఫామ్ చేస్తుంది అనమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు మాస్ బై మోలార్ మాస్. సపోజ్ ఈ కేసులో నంబర్ ఆఫ్ మోల్స్ డబుల్ అయ్యాయి. చూడండి ఇక్కడ 1 mole ఆఫ్ KCl ఇస్ గివింగ్ రైస్ టు 1 mole ఆఫ్ K+ అయాన్స్ అండ్ 1 mole ఆఫ్ Cl- అయాన్స్. అంటే ఇక్కడ 1 mole KCl ని మనం వాటర్ లో యాడ్ చేస్తే 1 mole ఆఫ్ K+ అయాన్స్ అండ్ 1 mole ఆఫ్ Cl- అయాన్స్ ఫామ్ అయినాయి. అంటే 1 mole ఇస్ గివింగ్ రైస్ టు 2 moles కదా. సో ఈ కేసులో మనకు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట, డబుల్ అవుతున్నాయి. ఓకే, కాబట్టి మాస్ ఎట్లాగో సేమ్ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ మోల్స్ డబుల్ అయినాయి కాబట్టి మోలార్ మాస్ హాఫ్ అవుతుంది. ఓకే, సో మనకి మోలార్ మాస్ ఎంత వస్తుందంటే 37.25 వస్తుంది డిసోసియేషన్ కేసులో. బట్ జనరల్ గా నార్మల్ మోలార్ మాస్ ఏంటి KCl కి? చూడండి క్యాల్కులేట్ చేసాం కదా 74.5. నార్మల్ మోలార్ మాస్ ఆఫ్ KCl ఏమో 74.5. బట్ ఎక్స్పెరిమెంటల్ డేటా ప్రకారం డిసోసియేషన్ తర్వాత మనకు మోలార్ మాస్ 37.25 వస్తుంది అనమాట. సో దీన్ని కూడా మనం అబ్నార్మల్ మోలార్ మాస్ అని అంటాం. సో డిసోసియేషన్ తో కూడా మనకు అబ్నార్మల్ మోలార్ మాసెస్ వస్తాయి. సో అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ రెండింటితో కూడా మనకు అబ్నార్మల్ మోలార్ మాసెస్ వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ నానా వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. దీన్ని I తో డినోట్ చేస్తాము. సో I ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అసోసియేషన్ అండ్ డిసోసియేషన్. I అంటే వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఎంత అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ జరిగింది అనేది మనకు ఈ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ చెప్తుంది అనమాట. సో మనం ఆల్రెడీ చూసాము అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ తో ఏమవుతుంది, కొలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ గురించి చూద్దాం. ఇది అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ గురించి చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి I is the Vanta factor which is equal to normal molar mass by observed molar mass, or I is equal to observed colligative property by calculated colligative property.
సో అసోసియేషన్ కేసులో ఏమవుతుంది, ఐ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1 ఉంటుంది అండ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా డిక్రీజ్ అవుతాయి. అండ్ డిసోసియేషన్ కేసులో ఐ వాల్యూ విల్ బి గ్రేటర్ దాన్ 1 అండ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట డిసోసియేషన్ మూలంగా. సో డిసోసియేషన్ కేసులో ఐ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 1 అండ్ అసోసియేషన్ కేసులో ఐ వాల్యూ ఇస్ లెస్ దాన్ 1. నెక్స్ట్ మోడిఫైడ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఫార్ములేలో ఈ వ్యాంటా ఫ్యాక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం ఈ కొలిగేటివ్ ప్రాపర్టీస్ అన్ని ఫార్ములేలో. ఓకే, సో మనకు తెలుసు దేర్ ఆర్ 4 కొలిగేటివ్ ప్రాపర్టీస్ కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దాని ఫార్ములా ఈజ్ డెల్టా పి బై పి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ కై2. మనము ఇక్కడ వ్యాంటా ఫ్యాక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసాం అనమాట ఐని. ఓకే, ఇది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్టర్ కరెక్టింగ్, ఆఫ్టర్ ఇంట్రడ్యూసింగ్ ద వ్యాంటా ఫ్యాక్టర్. సో ఈ వ్యాంటా ఫ్యాక్టర్ ని కరెక్టింగ్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కొలిగేటివ్ ప్రాపర్టీ ఏంటి, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ కేబిఎం. ఇక్కడ కూడా ఐని ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. నెక్స్ట్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ కేఎఫ్ఎం అండ్ పై ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఆస్మాటిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ సిఆర్టీ. సో ఈ 4 ఫార్ములాలో కూడా మనం ఐని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఐ ఈజ్ నథింగ్ బట్ వ్యాంటా ఫ్యాక్టర్ ఆర్ కరెక్షన్ ఫ్యాక్టర్. ఓకే, ఐ హోప్ నాన్న మీకు ఈ సొల్యూషన్ చాప్టర్ అర్థమైంది అనుకుంటాను. సో ఇలాంటి సిమిలర్ వీడియోస్ నేను అన్ని చాప్టర్స్ చేశాను. ఆ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. యూ క్యాన్ గో దేర్ అండ్ చెక్ ద వీడియోస్. ఓకే, బాయ్ నాన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.